సామాన్య భక్తులు కానీ 300 రూపాయల టికెట్ తీసుకొని పోయే వాళ్ళు కానీ అసలు టెక్నికల్గా స్వామి దర్శనం చేసుకున్నట్లు కాదంటారా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అట్లీస్ట్ అక్కడికి గుడి లోపలికి వెళితే స్వామి దర్శనం కాదంటున్నారు. మరి ఈ ప్రబోధుడు చెప్పిన దానికి ఏమో సమాధానం చెప్పాలి? గుడి లోపలికే పోకుండా బయట నుంచి మీరు శిఖరాగ్ర దర్శనం చేసుకుపోతే దర్శనం అయినట్లే అని సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఏమనాలి? అధికారి పెత్తనం, అధికారి అతని ఆలోచనలో అతనికి ఏ విధంగా ఉంటే అతను అట్లా జరుగుతూ వచ్చింది. కానీ వెంకటేశ్వర స్వామి గుడి ఇంతవరకు అది జరుగుతూ ఉంటే నేనేమంటున్నా, కొన్ని దశాబ్దాల పాటు జై విజయుల దాటి దర్శనం చేయిస్తుంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు మార్చాల్సి వచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు శిఖరాగ్ర దర్శనం చేసుకోమని ఒకరంటారు, మహాలయ దర్శనం పెట్టాం ఒకరు అంటారు, ఇంకొకరు వచ్చిందన్న మహాలయ దర్శనం కూడా ఎందుకు? వెండివాకల దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు, అక్కడి నుంచి కూడా వెంకటేశ్వరం కనిపిస్తాడు. ఇది కరెక్ట్ కాదు కదా. గుడికి సాంప్రదాయాలు ఉంటాయి కదా, మనం అది చేయాలి కదా. అంటే ఇప్పుడు శ్రీశైలాన్ని, శబరిమలని తిరుమల ఆలయంతో పోల్చలేదు సార్ ఇక్కడ ఈ అధికారులు మాట్లాడే వాదన. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు నేనేమంటానంటే 20 ఏళ్ల ముందు అప్పుడైనా 10,000 మంది వచ్చేవాళ్ళ, 15 ఏళ్ల ముందు మీరు ఎక్కడైతే మహాలయ దర్శనం పెట్టక ముందు అప్పుడు సెన్సస్ తీయండి ఎంతమంది వచ్చేవాళ్ళు? 60,000 మంది 70,000 మధ్యలో వచ్చేవాళ్ళు కదా. అప్పుడు లఘు దర్శనం పోయినప్పుడు అన్ని సక్రమంగా సవ్యంగా జరుగుతున్నాయి కదా. అప్పుడేమో కేవలం 10,000 మంది 20,000 మంది రాలేదు కదా. ఈ 10-15 వీఐపీలు బాగా పెరిగారు. అది ఎవరు పెంచమన్నారు? వీఐపీలు ఎవరు పెంచమన్నారు? వీఐపీల గతంలో ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ అనేది పెంచుకుంటా, అది తగ్గించుకుంటా పోతే ఈరోజు సామాన్య భక్తులు 24 గంటలు వెయిట్ చేస్తారు. వీళ్ళు కదండి మనకు. నిజంగా కల్తీ అయిన నెయ్యి లడ్డూ తయారీకి వాడినారు. హాస్పిటల్ కట్టాము, డాక్టర్ లేదు. ఆ నెయ్యి వచ్చిన తర్వాత దాన్ని మనం ల్యాబొరేటరీ పంపించాలి, షిఫ్ట్ టైరింగ్ పంపించాలి మైసూరు. అన్ని పంపించలేం కదా. రోజు 15,000 కేజీలు నెయ్యి కావాలి. కండిషన్ పెట్టి కెపాసిటీ లేనివాడికి ఇస్తే మనకు కావాల్సిన ఆవు నెయ్యే కావాలి. ఏ నెయ్యి పోతే ఆ నెయ్యి వాడటానికి ఇది సాంప్రదాయం. ఆవు నెయ్యి వాడితేనే ప్రసాదాలు తయారు చేయాలి. ఇది తయారు చేసిన పొరపాటు వల్ల ఏమైపోయింది? అయోధ్యకి ఇచ్చిన లక్షలలో పంది పువ్వుతో తయారు చేసిన లడ్డు ఇచ్చామని చెప్పంటే భారతదేశం మొత్తం పైన చర్చ ఏమొచ్చింది? లడ్డే కాదు, స్వామికి సమర్పించిన ప్రతి నైవేద్యం ఆ నెయ్యితో తయారు చేసింది. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఓవి రమణ గారు మనతో ఉన్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేసిన కాలంలో టీటీడీ వ్యవహారాలకు సంబంధించి చాలా డెప్త్ నాలెడ్జ్ ఉండే ఒక వ్యక్తి. అప్పట్లో జరిగిన పాలక మండలి సమావేశాలు కావచ్చు, ఆయన ఆ 2 సంవత్సరాలు ఏదైతే ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా పనిచేశారో ఆ కాలంలో ఏ సమస్యను కూడా, అంటే టీటీడీకి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి భక్తులకి కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన 1 గంటలోపు దర్శనం చేయిస్తామని ఒక ప్రకటన చేసింది. అలాగే ఈ శ్రీవాణి దర్శనానికి సంబంధించి కానీ, మహాలఘు దర్శనానికి సంబంధించి కానీ ఆయన చాలా డెప్త్గా స్టడీ చేసిన వ్యక్తి. ఇప్పుడు ఓవి రమణ గారు మనతో ఉన్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు గంటలోపు దర్శనం చేయించే ఒక సిస్టమ్ ఏదైతే తీసుకొని వస్తామంటున్నారో అది ఆచరణలో సాధ్యమవుతుందా లేదా చెప్పండి సార్. నమస్తే. నమస్తే నగేష్ గారు. గతంలో మొట్టమొదటిగా మీరు అడిగిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలక మండలి ఏర్పడిన మొదటి సమావేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు సులభతరమైన దర్శనం చేయిస్తాము అనే ఏదైతే మాట్లాడారో నేను ఆ రోజే కొంచెం ఖండించడం కూడా జరిగింది. గతంలో వచ్చిన ప్రతి అధికారి కూడా ఐఐటి వాళ్ళని పిలిపించడం, ఐఐఎం వాళ్ళని పిలిపించడం కొన్ని గత సంవత్సరాలు జరుగుతున్న తంతు ఇది. ఐఐటి వాళ్ళు వచ్చినా, ఐఐఎం వాళ్ళు వచ్చినా, ఇంకొకరు వచ్చినా ఇక్కడ చేయగలిగేది భక్తులు ఫిజికల్ మూమెంట్. మనం ఏ రోబోలు తీసుకొచ్చి మనం క్యూలో పెట్టడం లేదు. మనం రిమోట్ కంట్రోల్ ద్వారా చేయగలిగేది ఏమీ లేదు. సాక్షాత్తు భక్తులు రావాలి, భక్తులు నిలబడుకోవాలి. అసలు వచ్చే రద్దీని బట్టి క్యూలోనే వెళ్ళేది. ఏదైతే మనకు వెసులుబాటు ఉందో ఈ వెసులుబాటు మనం ఏర్పరచుకునే ఆ వ్యవస్థ లోపలే అన్నీ జరిగిపోవాల్సింది. వ్యవస్థలో గతంలో తీసుకొచ్చిన ఒక్కొక్క అధికారి ఒక రకమైన వ్యవస్థ తీసుకొచ్చాడు, ఆలోచన చేశాడు. ఏదైతే చేశారో గతంలో చేసినట్టు అన్నీ కూడా మంచివే జరిగాయి. ఒకప్పుడు రద్దీ అప్పుడైనా ఇప్పటికైనా అప్పుడే తక్కువ ఉన్నది ఇప్పుడేదో పెరిగిందని చెప్పి మాట్లాడి ఉత్తమాట. గత 25 సంవత్సరాలను తీసుకున్నా ఒక 55,000 నుంచి 60,000 70,000 మందే వస్తారు తప్ప నుంచి అంతకు మించి ఏదైనా కొన్ని అకేషన్స్ పెరిగితే 1,000 2,000 ఒక బ్రహ్మోత్సవం గరుడ చివరి రోజు తప్ప మిగతా రోజులు పెద్దగా వచ్చిన సందర్భాలు లేవు. కానీ గతంలో
75,000 మంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలన్నీ చేసుకొని పోతుంటున్నప్పుడు ఇప్పుడెందుకు ఇన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి, ఇప్పుడెందుకు ఇటువంటి ఆలోచన మీకు వచ్చాయి, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళని తీసుకోగలుగుతాము అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు మేము ముందు నేను తీసుకొస్తాను. ఒకప్పుడు ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని మీకు తెలుసు బ్యాండ్ సిస్టమ్ ఒకటి పెట్టేవాళ్ళు. ఈ బ్యాండ్ సిస్టమ్ భారతదేశం మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఎన్నైతే ఉన్నాయో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, బాంబే, న్యూఢిల్లీ ఇట్లా ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్లోనే ఆ ప్రాంతం వాళ్ళు వెళ్ళి ఏ రోజు వాళ్ళు అక్కడికి గుడికి వెళ్ళదలుచుకున్నారో ఆ రోజుకి అవైలబిలిటీ బ్యాండ్ కట్టించుకునేవాళ్ళు. ఆ రోజు వచ్చేవాళ్ళు, ముందు రోజు వచ్చేవాళ్ళు, లోకల్ టెంపుల్స్ అన్నీ చూసుకునేవాళ్ళు. అప్పుడు జరిగిన ఏర్పాటు వల్ల ప్రతి లోకల్ టెంపుల్ అభివృద్ధి చెందింది. కాణిపాకం కానీ, కాళహస్తి కానీ, ఇక్కడ అప్పలాయగుంట కానీ, ఈ ప్రతి గుడి కూడా నారాయణవనం కానీ, శ్రీనివాస మంగాపురం కానీ, కపిల్ తీర్థంతో కూడా అన్ని గుళ్ళు ఏర్పడాయి. ఎందుకంటే భక్తులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి గుడి రద్దీగా ఉంది అంటే కారణం ఏంటంటే అప్పుడు పెట్టిన వ్యవస్థ. దాంట్లో ఎలాంటి లోపం లేదు, ఎవరు రికమెండేషన్ అక్కర్లేదు. ఎప్పుడు వాళ్ళు రావాలనుకుంటే అప్పుడు బ్యాండ్ కట్టించుకునేవాళ్ళు, వాళ్ళు ట్రైన్ టికెట్లు అప్ అండ్ డౌన్ బుక్ చేసుకునేవాళ్ళు, వసతి కూడా ఏర్పరచుకునేవాళ్ళు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అప్పుడు కట్టిన వసతి శ్రీనివాసము, విష్ణునివాసము ఇవన్నీ కూడా అప్పుడు ఏర్పడిన మాధవం ఇవన్నీ అప్పట్లో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చేసిన వసతి సదుపాయాలు. అలాంటి వ్యవస్థను తర్వాత వచ్చిన పాలక ఒక ప్రభుత్వం కానీ ఏదైనా కానీ దాన్ని రద్దు చేయటం, దాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా అంటే అది ఇప్పుడు ఈ విషయం ఏదైతే మనం ఈ బ్యాండ్ సిస్టమ్ పెట్టామో ఇది కేవలం సామాన్య భక్తుని దృష్టిలో పెట్టుకొని చేసిన ఏర్పాటు మాత్రమే. ఇక్కడ మనం ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఏంటంటే ఏ చైర్మన్ వచ్చినా, ఏ పాలక మండలి సభ్యుడు వచ్చినా, ఏ అధికారి వచ్చినా సామాన్య భక్తుడికి పెద్దపీట వేయటము, సామాన్య భక్తునికి ఆయన సంపూర్ణ ఆయన తృప్తిగా దర్శనం చేయించడమే బాధ్యత అని ఈ సూక్తులు, ఈ కబుర్లు ఇవన్నీ మాట్లాడటం తప్పనిచ్చి సామాన్య భక్తునికి శటగోపమే తప్పనిచ్చి మిగిలింది ఏమీ లేదు. ఆ శటగోపం కూడా ఇప్పుడు పెట్టడం లేదు సామాన్య భక్తుడికి. ఎందుకు పెట్టడం లేదంటే తర్వాత ఇన్ని వేల మంది వచ్చినా అప్పుడు వరకు ఏంటంటే రాములు వారి పడి దగ్గర నుంచి అంటే లఘు దర్శనం అనేది కొన్ని ఏళ్ల నుంచి లఘు దర్శనం ఏర్పాటు జరుగుతూనే వచ్చింది. ఈ లఘు దర్శనం వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి రాములు వారి పడి దగ్గర దర్శనం చేసుకున్నారు, క్షణకాలం పాటు దర్శనం అయ్యేది, వాళ్ళు తృప్తిగా వెళ్ళేవాళ్ళు. తర్వాత వచ్చిన అధికారి ఆయన L1, L2, L3 అని విఐపీలో 3 కేటగిరీలు చేసి విఐపీలోని వీళ్ళకి 3 కేటగిరీలు చేసిన తర్వాత ఒక డిమాండ్ క్రియేట్ చేసి ఆ డిమాండ్ వల్ల ఏమైపోయిందంటే రకరకాల పైరవీలు, రకరకాల బ్లాక్ మార్కెట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ రద్దీ ఎక్కువ అవుతుందని చెప్పి ఏం చేశారంటే సామాన్య భక్తులు తీసుకొచ్చి లఘు దర్శనం పక్కన పెట్టి మహాలఘు దర్శనం అని చెప్పి పక్కన పెట్టేస్తారు. ఈ మహాలఘు దర్శనం అంటే 60 అడుగుల దూరం నుంచి ఆ 60 అడుగుల దూరం దర్శనం చేయించడం కాకుండా నిమిషానికి 115 నుంచి 120 మందిని పుల్ అండ్ పుష్ ఒక లాగటం ఒక నెట్టడం 25 గంటల వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేసి ఎక్కడి నుంచో వచ్చి పాపం 24 గంటల తర్వాత గుడి లోపలికి వస్తే గుడి లోపలికి కూడా కాదు, నేను అది చెప్పకపోతాను మీకు. అక్కడికి వస్తే 60 అడుగుల దూరం నుంచి 115 మంది 120 మంది నిమిషానికంటే క్షణకాలం పాటు వృద్ధులు ఉంటారు, లగేజ్ పెట్టుకొని వస్తారు, నెత్తిన పిల్లల్ని పెట్టుకుంటారు, పిల్లలు తప్పిపోతారని ఒక బాధ, వృద్ధులు ఎక్కడ వాళ్ళు జారి పడిపోతారని బాధ, ఈ నెట్టించుకోవడం ఒక పక్క వాళ్ళు ఏం దర్శనం చేసుకుంటారంటే ఇది ఒక ఎత్తు అయితే ఇది ఒక మంచి ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన అనేది పక్కన పెడితే అసలు ఈ భారతదేశంలో మన సాంప్రదాయం ప్రకారం కానీ ఇతిహాసాలు తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా గుడి అంటే ఏంటి, గుడి ప్రాశస్త్యత ఏంటి, గుడి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం లోపలికి వెళితే ప్రతి గుడిలో కూడా ఏంటంటే మనం జై విజులు ఉంటారు. ఇక్కడ మనం జై విజులు అనేది వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నారు, ప్రతి గుడిలో ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకులను ఇక్కడ మనం జై విజులు అంటాం. జై విజులు అనే వాళ్ళు అంటే సైనికుల మాదిరిగా వాళ్ళు గుడికి దేవుడిని వాళ్ళ ద్వారపాలకులు మాదిరిగా ఉంటారు. వాళ్ళని దాటిన తర్వాత గుడి స్టార్ట్ అవుతుంది. గుడి అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ తిరుమలకి వచ్చేతలకి గుడి ఆనంద నిలయం అంటారు. ఈ ఆనంద నిలయం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే గుడి జై విజయులు దాటిన తర్వాత గుడి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, అంటే జై విజయులను దాటుకొని పోతేనే తిరుమల ఆలయంలో గుళ్ళోకి పోయినట్లు అంటారు మీరు. అది గుడి ప్రవేశమే చేయకుండా గుడిలోకి పాదమే మోపించకుండా మనం జై విజయుల నుంచి యువతల నుంచి మనం వాళ్ళ 120 మందిని నెట్టేసి లాగేసి పంపిస్తుంటే మనం దర్శనం చేయించినట్లు మనం ఇన్ని ఏళ్ల నుంచి గత కొన్ని దశాబ్దాల పాటు లఘు దర్శనం చేయిస్తున్నామే. వాళ్ళకి ఎవరికి రాళ్ళన్న వచ్చినా తీసుకొచ్చే జై విజయులు మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఏదైనా కూడా చేస్తే ఆ గుడి లోపలికి పోతేనే కదా. అంటే జై విజయులకు ముందు అసలు గుడి కాదంటారు, అంటే బంగారు వాకిలి మహద్వారం దాటుతూనే గుళ్ళోకి అడుగు పెట్టినట్లు కదా.
కాదంటారు. అది గుడి ప్రాకారం. ఒకప్పుడు మీరు తీసుకుంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? వెంకటేశ్వర స్వామి గుడి ఒకటే ఉన్నింది, అవును, ఒక ఆనంద నిలయం ఒకటే ఉన్నింది. ధ్వజస్తంభం తర్వాత వచ్చింది, కరెక్టే. కృష్ణదేవరాయల పీరియడ్లో అది ఇవన్నీ expansion ధ్వజస్తంభం తర్వాత వచ్చింది. ధ్వజస్తంభం తర్వాత వచ్చిన ముందర వచ్చిన వెండివాకలి గోపురం తర్వాత వచ్చింది. వెండివాకలి ముందర వచ్చిన గోపురం ఇప్పుడు ఏదైతే మహాద్వారం ఉంటుందో అవన్నీ తర్వాత వచ్చినాయి, ముందు లేవే. స్వయంభూ వెంకటేశ్వర స్వామి అనేది ఆనంద నిలయం ఒకటే ఉంది. ఆనంద నిలయం దాకా వెళ్ళేవాళ్ళు కులశేఖరపడి, అక్కడ అప్పటి కులశేఖరపడి అంటారు, అక్కడ దాకా దర్శనం చేసుకుని పోయి వచ్చేవాళ్ళు. ఈ ఆగమం వీళ్ళు చెప్పే ఆగమ శాస్త్రం ఏది కూడా ఎక్కడ చెప్పలేదే. ఎప్పుడైతే కొన్ని కట్టుబాట్లు కొన్ని ఉన్న తర్వాత ఆ గుడి లోపలికి కాలు పెట్టకుండానే అయింది. నేను వెంకటేశ్వర స్వామి గుడే కాదు, ఏ గుడైనా కూడా చెప్తున్నాను. మీరు శబరిమలకి వెళ్ళి ఉంటారు, గురువాయూరికి వెళ్ళి ఉంటారు, లేకుంటే పళనిస్వామి గుడికి వెళ్ళి ఉంటారు. ఎక్కడైనా కానీ జేవీల తర్వాతనే గుడి స్టార్ట్ అవుతుంది, అక్కడికి పోయిన తర్వాతనే స్వామి దర్శనం అవుతుంది. అది మీరు అక్కడ వెళ్ళిన తర్వాత చివరికి వీఐపీతో చివరికి వెళ్తాడు, వీఐపీ కానివాడైతే కొంచెం మధ్యలో లఘు దర్శనం పెడతాడు, లఘు దర్శనం చేసుకుంటాడు, కానీ దర్శనం అంటే అవుతుంది. గుడి లోపల పాదం పెడితేనే కదా, గుడి లోపల పాదం పెట్టుకుని మా ఇంట్లో కూడా వెంకటేశ్వర ఉన్నాడు కదా, ఇక్కడే నేను ఒప్పుకోవచ్చు కదా. ప్రతి ఊర్లో మీరు గుళ్ళు కట్టారు కదా, శ్రీవాణి స్కీములు పెట్టేసి, మరి అక్కడ ఎందుకు చేసుకోలేదు? ఆ గుడి ప్రాశస్త్యత ఇక్కడ ఉంది, ఈ క్షేత్ర ప్రభావం ఇక్కడ ఉంది కాబట్టి తిరుమలకు ఎన్ని వ్యయ ప్రయాసాలు కూర్చుకొని బాధపడి ఇన్ని రకాలకు బాధపడి వాళ్ళు వస్తూనే ఉన్నారు కదా, 70,000 80,000 మంది. మరి ఆ గుడి లోపలికి వాళ్ళు పాదం పెట్టకుండా మనం బయటకు పంపించడం న్యాయమా? ఈ ధర్మమా? ఏ గుడిని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ గుడిలో ఏ గుడిలో చేయలేని వ్యవహారాలు మనం చేస్తూ దాని ఒత్తాసు పలుకుతూ ఇట్లాగే ఉన్నామే కొన్ని 10 ఏళ్ల నుంచి. కారణం ఏంటంటే ఒకే దౌర్భాగ్యం ఏంటంటే 30 ఏళ్లలో 3 జైవులు మారారండి. 3 30 ఏళ్ళు, ఒక జైవు 10 ఏళ్ళు. అంటే ప్రభుత్వాలకు తెలియదు. ఒక అధికారిని నేను 10 ఏళ్ళ పాటు ఇక్కడ పెడితే ఎందుకు పెడుతున్నాడు అతను? ఇంకెవరు ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రం కొరువు అయిపోయిందా, ఇదైపోయిందా, గొడ్డు పోయిందా? అంటే వాళ్ళు 30 ఏళ్ళ పాటు కేవలం 3 ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనసులో ఏదొస్తే అది తోచడం. వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మన పనులు జరగాలనే ఉద్దేశంతో ఏం చేశారు, వీఐపీ ప్రియారిటీ ఇచ్చుకొని సామాన్య భక్తులు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. అదే వ్యవస్థ ఇప్పటికీ ఉంటుంది. అంటే ఇప్పుడు సామాన్య భక్తులు కానీ 300 రూపాయల టికెట్ తీసుకొని పోయేవాళ్ళు కానీ అసలు టెక్నికల్గా స్వామి దర్శనం చేసుకున్నట్లు కాదంటారా? దూరం నుంచి, అంటే ఇప్పుడు బంగారు వాకిల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆ ర్యాంప్ మీద స్వామిని చూస్తూ పోతారు. మీరు చెప్పినట్లు 60 అడుగులు దూరం నుంచి చూసుకుంటారు, జేబీజల్ దగ్గర నుంచి టర్న్ అయిపోతారు. సో అది సాంకేతికంగా కానీ, అది నాకు కరెక్ట్గా సాంకేతిక అనాలనో శాస్త్ర ప్రకారం అనాలనో పురాణాల ప్రకారం అనాలనో, అంటే స్వామిని దర్శనం చేసుకున్నట్లు కాదా? ఈ ప్రశ్న నేను ఒక ప్రశ్న వస్తాను, మీరు సమాధానం చెప్పండి. ఒక అధికారి పనిచేశాడు. ఆ అధికారి ఏమని చెప్పాడంటే భక్తులకి మీడియా ద్వారా చెప్పిన మాట చెప్తున్నాను పబ్లిక్గా. బయట నుంచి శిఖరాగ్ర దర్శనం, స్వామి గోపురం దర్శనం చేసుకుంటే స్వామి దర్శనం అయినట్లేదు. అవును, అది చెప్పారు. అది అప్పుడు కాంట్రవర్సీ. ఒక అధికారి చెప్పాడు, ఒక ముఖ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి చెప్పాడు. అంటే మీరు అడిగిన ప్రశ్న, అట్లీస్ట్ అక్కడికి గుడి లోపలికి వెళితే స్వామి దర్శనం కాదంటున్నారు. మరి ఈ ప్రబోధుడు చెప్పిన దానికి ఏమైనా సమాధానం చెప్పాలి? గుడి లోపలికే పోకుండా బయట నుంచి మీరు శిఖరాగ్ర దర్శనం చేసుకుపోతే దర్శనం అయినట్లే అని సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఏమనాలి? అధికారి పెత్తనం, అధికారి అతని ఆలోచనలో అతనికి ఏ విధంగా ఉంటే అట్లా జరుగుతూ వచ్చింది. కానీ వెంకటేశ్వర స్వామి గుడి ఇంతవరకు యాక్చువల్ ఇక్కడ సంప్రదాయం ప్రకారం ఆచార ప్రకారం ఈ విధంగా చేయాలని ఎక్కడైనా ఉంది? ఇక్కడ జరుగుతూ ఉందా? అది జరుగుతూ ఉంటే నేనేమంటున్నా, కొన్ని దశాబ్దాల పాటు జైవిజులు దాటి దర్శనం చేయిస్తుంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు మార్చాల్సి వచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు శిఖరాగ్ర దర్శనం చేసుకోమని ఒకరంటారు, ఈ మహాలయ దర్శనం పెట్టినాం ఒకరు అంటారు, ఇంకొకరు వచ్చిందన్న మహాలయ దర్శనం కూడా ఎందుకు దూరం పెట్టేస్తాము, ఆ గ్రిల్లన్నీ తీసేస్తే వెండివాకల దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు, అక్కడి నుంచి కూడా వెంకటేశ్వరం కనిపిస్తాడు. గ్రిల్లన్నీ తీసేస్తే 60 అడుగులు 90 అడుగులు అవుతుంది. ఇది కరెక్ట్ కాదు కదా. గుడికి సాంప్రదాయాలు ఉంటాయి కదా, మనం అది చేయాలి కదా. ఈ పొద్దు ఇంకోటి తమాషా విషయము, ఈరోజు పేపర్లో, నిన్న పేపర్లో, మొన్న పేపర్లో వచ్చగా చూస్తే దర్శనానికి 3 గంటలు 4 గంటలు 5 గంటలు పడుతుందంటే అంత తక్కువ మంది భక్తులు వస్తున్నా కూడా, ఇంత తక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు కూడా మహాలయ దర్శనం పెడితే వాళ్ళని ఇంకా నెట్టేస్తుంటే ఇది ఏమన్నా, ఇది అధికారేనా? ఒక అధికారికి ఉంటే నీకు కనీసం ఆలోచన, దర్శనం రష్ కూడా లేదు కదా, వాళ్ళకి లఘు దర్శనం చేద్దామని ఆలోచన మీకు ఎందుకు రాదు? అంత పాపం చేసేవాళ్ళు వస్తారా సామాన్య భక్తులకు? వాళ్ళంతా అంత పాపులా? సామాన్యంగా దర్శనం చేసుకుని 24 గంటలు పడి వచ్చి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి బాధలు పడతా ఉంటే వాళ్ళకి వస్తే రష్ లేనప్పుడు కూడా మహాలయ దర్శనం చేయించడం ఏంటంటే, రష్ లేనప్పుడు కానీ లఘు దర్శనం చేయించే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈరోజు 5 గంటలు, నిన్న 4 గంటలు, ఈ విధంగా రష్ లేనప్పుడు కూడా మహాలయ దర్శనం. అంటే ఒక ఆలోచన, ఒక గీత గీసుకొని ఈ గీతకు మనం కట్టుబడి ఉండాలంటే ఇది ఇక్కడి నుంచే అనేది ఒక ఫిక్స్ అయిపోయింది. అక్కడ ఫిక్స్ అయిపోతే ఇది సాంప్రదాయం కాదు. నేనేమంటే గుడి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మీరు పెట్టాలి. ఇప్పుడు మనకు మొదటి నుంచి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గుడికి ఇక్కడ కళ్యాణోత్సవం అంటే స్వామికి మనం స్వామి ఉత్తర భాగంలో కళ్యాణ మంటపం ఉంది, అక్కడ కళ్యాణోత్సవం చేస్తాము. ఆ విగ్రహాలు స్వామి
స్వామి సన్నిధిలోంచి విగ్రహాలు తీసుకెళ్తారు, ఆ విగ్రహాలు తీసుకొని కళ్యాణం చేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టాం. ఇదే కదా మన సాంప్రదాయం. మన సాంప్రదాయాలు మార్చడం లేదు కదా. ఇప్పుడు ఏ సేవ చేసినా కూడా స్వామి జయ విజయుల తర్వాత మనం అక్కడ స్వామికి సేవ చేస్తాం. జయ విజయులు దాటిన తర్వాత మనం అన్ని పూజలు అవన్నీ చేస్తాం. అర్చన కానీ తోమాలు కానీ అవన్నీ కూడా అక్కడి నుంచి చేస్తాం. మనం వేరేటి ఏం చేయం కదా. మరి మామూలు భక్తుడికి వచ్చే మహాలగ దర్శనం తీసుకొచ్చి పెట్టి వీపులు పెట్టి మహాలగ దర్శనం, వీళ్ళు మనుషులే కదా. 10,500 రూపాయలు టికెట్ కొట్టినాడు మాత్రం అక్కడ దాకా తీసుకెళ్తానని చెప్పంటే మరి ఎందుకు అతను భక్తుడు ఇతను భక్తుడు కాదా? వీళ్ళకి పెట్టాల్సిన ఈ గీత దర్శనం అనేది ఇప్పుడు మీరు మరి చూసారా లేదో, శబరిమలకి ఇక్కడ మనం గొప్పగా చెప్తున్నాం 70,000 మంది ఇక్కడికి వస్తున్నారని. 3,75,000 మంది ఒక్క శివరాత్రి రోజు శ్రీశైలంకి వస్తే ఒకే రోజు 3,75,000 మంది తీసుకొస్తే ఏమైనా చిన్న తొక్కిసినట్టు లేకుండా ఆ క్యూ లైన్ మెయింటైన్ చేసి దర్శనం చేయించగలిగారు కదా. ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? శబరిమల సంవత్సరానికి 3 కోట్ల మంది 4 కోట్లు వెళ్తారు. మనకంటే ఎక్కువ జనం భక్తులు అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఏం మార్పులు తీసుకొచ్చారో తెలుసా? ఇప్పుడు వంతెన కూడా తీసేసి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఆ పడిలు దాటిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు పాపం ఇరుముడు కట్టుకొని వస్తారు, వాళ్ళకి దర్శనం భాగ్యం కల్పించాలని చెప్పి స్ట్రైట్ గా స్వామి దగ్గర తీసుకొచ్చారు కదా. ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఉద్దేశం ఏంది, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి దర్శనం కల్పించాలి, మంచి దర్శనం అని అందరూ ఆలోచన చేస్తున్నప్పుడు మనము ఉన్న దర్శనాన్ని తీసేసి మహాలగ దర్శనం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అంటే ఇప్పుడు శ్రీశైలాన్ని, ఆ తర్వాత శబరిమలని తిరుమల ఆలయంతో పోల్చలేం కదా సార్. ఇక్కడ రోజుకి మీరు చెప్పినట్లు మ్యాక్సిమం 75,000 మంది మాత్రం దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మ్యాక్సిమం కోడ మీద వీళ్ళు దర్శనం చేసుకునే వాళ్ళు కాకుండా ఇంకొక 20,000-25,000 మంది దర్శనం కోసం వేచి చూసేవాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మహాలగు కాకుండా అందరినీ లఘులో పంపిస్తే రోజుకి 40,000-50,000 మంది కంటే ఎక్కువ దర్శనం చేసుకునే అవకాశం లేదు కదా. అప్పుడు ఎవరైతే దర్శనానికి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా నెక్స్ట్ డే ఉండాల్సిన అవసరం వస్తుంది కదా. మరి ఈ వాదన వాళ్ళది, ఎవరిది? ఈ అధికారులు మాట్లాడే వాదన. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు నేనేమంటానంటే 20 ఏళ్ల ముందు అప్పుడేమైనా 10,000 మంది వచ్చేవాళ్ళ? లేదు. 15 ఏళ్ల ముందు తీసుకుందాం. 15 ఏళ్ల ముందు మీరు ఎక్కడైతే మహాలగ దర్శనం పెట్టక ముందు అప్పుడు సెన్సస్ తీయండి, ఎంతమంది వచ్చేవాళ్ళు? 60,000 మంది 70,000 మధ్యలో వచ్చేవాళ్ళు కదా. అప్పుడు లఘు దర్శనం పోయినప్పుడు అన్నీ సక్రమంగా సవ్యంగా జరుగుతున్నాయి కదా. అప్పుడేమో కేవలం 10,000 మంది 20,000 మంది రాలేదు కదా. అప్పుడు కూడా 70,000 మందో 65,000 మందో 80 మంది వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్ని బ్రేక్ ఇస్తా ఉన్నారండి? 2,000 మంది బ్రేక్ ఇస్తే గొప్ప. ఇప్పుడు ఎన్ని వేలు బ్రేక్ ఇస్తున్నారు? 6,000 7,000 వాళ్ళు ఇష్టానుసారం, దానికి లెక్క పక్క లేదు. ఎవరైనా వాళ్ళకి సమాధానం చెప్పరు. శ్రీవాణి స్కీమ్ అని పెట్టారు, దాంట్లో మళ్ళీ ఇంకో ఆయన L1 అని చెప్పి L2 అని చెప్పి L3 అని పెట్టాడు. ఇప్పుడు వచ్చి ఆయన ప్రోటోకాల్ అని పెట్టాడు, నో వెయిటింగ్ అని పెట్టాడు. ఏమో ఆ పేర్లు రకరకాలు పెట్టారు. అంటే మీరు ఏం చేస్తారు? మీరు షాక్ ఏం చూపిస్తున్నారు? ఈ టైం స్లాట్ తక్కువ ఉంది మనకి, ఆ టైం స్లాట్లో వాళ్ళకి దర్శనం కల్పించాలి కాబట్టి మీరు తీసుకొచ్చిన వాదన తీసుకొచ్చి ఈ లఘు దర్శనం చేస్తే ఎక్కువ మంది మేము చేయించిన 40,000 మందికి తీసుకొస్తున్నారు. నువ్వు వాళ్ళ సంఖ్య ఎవరు పెంచుకున్నారు? అంటే ఈ 10-15 వీఐపీలు బాగా పెరిగారు. అది ఎవరు పెంచమన్నారు? వీఐపీలు ఎవరు పెంచమన్నారు? వీఐపీల గతంలో ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ అనేది పెంచుకుంటా, అది తగ్గించుకుంటా పోతే ఈరోజు సామాన్య భక్తులు 24 గంటలు వెయిట్ చేసేవాళ్ళు. వీళ్ళు కదండి మనకు ఇంపార్టెన్సు. వీళ్ళు కదా మీరు చెప్పిన మాటలు మేము సామాన్య భక్తులు దర్శనం కల్పిస్తాం అని చెప్పి మీరు అన్ని మాటలు ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి వరకు అందరూ మాట్లాడేది వీళ్ళ గురించే కదా. మరి వీళ్ళకి ప్రియారిటీ లేకుండా వీళ్ళని మనం వీళ్ళేదో మనకు అంటరాని వాళ్ళు మారుగా తీసి వాళ్ళకి ఒకటి లాగటం నెట్టడం చేస్తా కూర్చుంటే మనసుకు బాధ అనిపించదా? కింద పడిపోతుంటే పిల్లల్ని తీసుకోలేక ఎందుకు రావు స్వామి దర్శనానికి వచ్చినామని చెప్పి మనం రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి మనం శిఖరాగ్ర దర్శనం చేసుకోవచ్చు, ఇట్లా పోవచ్చు అట్లా పోవచ్చు అని మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండోది, గతంలో ఏముందంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఒక పద్ధతి స్ట్రీమ్ లైన్ చేసేవాడు. సాయంత్రం పూట నైవేద్య సమయంలో సాయంత్రం నైవేద్యం పెట్టేవాడు వీపీ బ్రేక్. సాయంత్రం పూట కొన్ని దశాబ్దాల నుంచి అదే జరుగుతుంది. ఉదయం అర్చనానంత దర్శనం అనేది అప్పుడు పివి రమేష్ పెట్టాడు, బాగానే సక్సెస్ అయింది. అర్చనానంత దర్శనం ఫ్రీ, ఎవరైనా తీసుకోవచ్చు, 200 రూపాయలు కడితే అక్కడ ముందు వారికి వెళ్ళొచ్చు. కొంతమంది వీఐపీలు వస్తే వాళ్ళలో కూడా ముందు వెళ్ళి వాళ్ళ దర్శనం ఏమన్నా ప్రోటోకాల్ ఉండే వాళ్ళకి హారతి ఇచ్చి చేయడం. తర్వాత ఇంకెవరన్నా వీఐపీలు వస్తే కళ్యాణోత్సవం జరిగేటప్పుడు వాళ్ళతో పాటు కలిపి పంపించేవాడు. ఇలా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కళ్యాణం బ్రేక్ అనేవాళ్ళు, ఉదయం విఐడి బ్రేక్ అనేవాళ్ళు, సాయంత్రం ఎస్డీ సేవ జరుగుతుంది, సహస్ర దీపాలంకరణ సేవ, ఆ వాళ్ళ లైన్లో కొంతమంది కలుపుతారు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బేసికల్గా ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నడిచేదంతా ఏమంటే అధికారులకు కానీ భక్తులకు కానీ వచ్చే వాళ్ళకు అహం యుగో, అది ఆ స్థల ప్రభావం. వెంకటేశ్వర దగ్గరికి వస్తే నాకు ఏదో సరిగ్గా జరగలేదే, నాకు పట్టించుకోలేదే, నన్ను చూడలేదే, నాకు ఆరతి ఇవ్వలేదే, నాకు ఇది పెట్టలేదే, దాన్ని కరెక్ట్గా మలుచుకునే వాళ్ళు అధికారులు, వాళ్ళ అవసరాలకు మలుచుకుంటారు. ఆ చేసి బలైన వాళ్ళు కామన్ భక్తులు.
దాన్ని ఇంతకుముందు గతంలో ఉండే వాళ్ళకి ఎప్పుడు వచ్చినట్టు అట్లా పంపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటేనండి, ఉదయం లెటర్ ఇస్తే రేపు దర్శనానికి కావాలంటే ఇవాళ ఉదయం లెటర్ ఇవ్వాలి, సాయంత్రం 10 గంటల వాడు పడికాపులు కసుకుని ఇస్తాడో లేదో తెలియదు, ఇవ్వదో తెలియదు. ఎందుకు ఈ వ్యవస్థ ఎంత తయారైంది? దర్శనానికి వచ్చిన తర్వాత దాన్ని కొన్ని స్ట్రీమ్లైన్ చేసి పద్ధతులు తీసుకొచ్చి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసి విఏపీలు ఎవరు మీకెవరు చెప్పారు? కోటా నీకు బోర్డు మెంబర్కి అయితే 2, ఆయనకైతే 3, లోకల్ ఎమ్మెల్యేకి అయితే ఈయన, తెలంగాణ ఎమ్మెల్యేకి అయితే అయినా, కర్ణాటక ఆయనకైతే మీరు ఇవన్నీ ఇవ్వడానికా? ఇంకా రేపు అన్నీ ఇచ్చుకుంటూ పోతాను, దేశం అంతా ఇచ్చుకుంటూ పోతాను. ఇంకా సామాన్య భక్తుడికి ఈరోజు మీరు 40,000 మంది, 50,000 మంది, 60,000 మహాలాగు పెడతారు, రేపు సామాన్య భక్తులకు అది కూడా 30 గంటల ఏది రేపు 60 గంటలు అవుతుంది. సార్ ఇప్పుడు చాలా టెంపుల్స్లో ఈ విఐపి బ్రేకు ఇవన్నీ దర్శనాలు అయితే లేవు. ఒకవేళ విఐపి వచ్చినా కూడా సైడ్ నుంచి తీసుకుపోయి కామన్ లైన్లో కలిపేసి అది 1 నిమిషం దర్శనం చేయించి పంపించేస్తారు. సో తిరుమలలో ఆ రకంగా ఎందుకు రిఫార్మ్ తీసుకురాకూడదు? అది నిజంగా రిఫార్మ్స్ అంటే అదే కదా. అంటే అది ఏ గవర్నమెంట్ అన్నా ఉన్నాయి, తెలుగుదేశం ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, రేపు బీజేపీ ఉంది, ఎవరన్నా ఉన్నాయి. నిజంగా రిఫార్మ్స్ అంటే అవే కదా. ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? ఇది ఆలోచన చేయాలంటే ఏర్పడే ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. దీనికి ముందే మీకు చెప్పాను, కేవలం 3 అధికారులు 30 ఏళ్ళు ఉన్నారు. 3 అధికారులు అంటే ఒక 10 మంది ఈఓలు మారింటారు, 10 బోర్డులు మారింటాయి, కానీ 3 జేఈఓలు మాత్రం కొండపైన స్టేషన్ వాళ్ళు 30 ఏళ్ళు పరిపాలించారు. బహుశా సామ్రాజ్యాలు రాజులు కూడా అంత 10 ఏళ్ల పాటు 1-2 ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ఓ జేఈఓలు ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళకి ఆ పైనుండే ప్రభుత్వంలో ఉండే స్థాయిలో ఉండే వాళ్ళకి పరిచయాలు, వాళ్ళ అవసరాలు లేకుంటే ఇంకేంటో మనకు తెలియదు, కానీ భగవంతుని ఎరుక, కానీ అవన్నీ ఉన్నప్పుడు వీళ్ళే కంటిన్యూ అవుతున్నప్పుడు వీళ్ళ పరిచయాలు పెంచుకోవడం కోసము, వీళ్ళ సౌలభ్యాలు పెంచడం కోసమో, ప్రభుత్వానికి అనుకూలం చేయడం కోసమో, ఇంకేదో రకరకాల కారణాలతో ఏం చేసినారంటే ఈ వీఐపీలు వస్తే పరిచయాలు పెంచుకొని వాళ్ళకి రకరకాల వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళు పూర్తిగా తృప్తిపరిచి, ఆ తృప్తిపరచడంలో భాగాన్ని కదండి కొండపై నుండి స్వామి డాలర్లు మిస్ అయిపోతే ఆ కేసును బయటకు తీసుకుపోయి దానిపై జ్యుడిషియల్ కమిషన్ ఇస్తే ఏమీ తెలకుండా ఎట్లా అయిపోయింది. డాలర్స్ ఎట్లా మిస్ అయినాయి? 10 గ్రాముల డాలర్లు, 100 డాలర్లు స్వామి సన్నిధిలో ఉండే డాలర్స్ ఎట్లా మిస్ అయినాయి? అదే కదా నేను అప్పుడు బయటకు తీసింది. ఈ డాలర్స్ ఎట్లా మిస్ అయినాయి అంటే వచ్చిన వాడిని ఎంత ప్లీజ్ చేయడం కోసం, మన అవసరం కోసం వాడిని ప్లీజ్ చేయడం కోసం మనం అన్నీ ఇచ్చాం. లడ్లు ఇస్తాం, పట్టు వస్త్రాలు ఇస్తాం, వాళ్ళకి అన్నీ కలుపుతాం, ప్లీజ్ అయితే డాలర్లు కూడా ఇస్తాం. అట్లా వెళ్ళిపోయిన డాలర్సే, అక్కడ ఎవరు అమ్ముకునేది కాదు. ఇట్లా వాళ్ళు ప్లీజ్ చేయడం కోసం ఇచ్చిన డాలర్ల తర్వాత అకౌంట్లో చెక్ చేసిన ఫిజికల్ స్టాక్, బుక్ స్టాక్ ఎందుకు టాలీ కాదని బయటకు తీసుకొస్తే అప్పుడు పెద్ద సంచేష్టం అయిపోయింది. అది 100 డాలర్లు మిస్ అయిపోయినాయి, 10 గ్రాముల డాలర్లు. మీకు తెలుసు మీరు అప్పుడు. ఇలాగా అంటే ఇక్కడికి వచ్చేదానికి అవతల వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం మనం ఉన్నాం. ఈరోజు ఒక ఐఏఎస్ అధికారి ఈ పొద్దు పోయి చూడండి, ఆ గుడిలో ఇప్పుడు వీఐపీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అక్కడ నిల్చుంటాడు, కట్టంది తప్ప నుంచి మిగతా పని ఏం లేదు, వాళ్ళు అయిపోగానే బయటకు వచ్చేస్తాడు. ఏ అధికారి అయినా సామాన్య భక్తుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు కీలో పోతాడు కదా, వాడు ఉన్నాడా, ఆయన దర్శనమైందా లేదా, వాళ్ళకి ఎట్లా చేస్తారని చెప్పి నిలబడతాడండి. వీఐపీ నుండి అరగంట సేపు లోపల గుళ్ళో నిలబడుకుంటాడు, మిగతా టైంలో అసలు కనిపించరు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వీళ్ళు చెప్పిన ఆలోచనతో కదా నిన్న జరిగిన తీసుకున్న నిన్న వైకుంఠ ఏకాదశి జరిగిన తర్వాత అది ఎటువంటి ఆలోచన అంటే, సంవత్సరానికి ఒక్కసారి ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటాం. వైకుంఠ ఏకాదశి రోజు మనం స్వామి ఉత్తర ద్వారం తెరుస్తాం. ఆ ఉత్తర ద్వారంలో స్వామి ఆనందంలో చుట్టూ ప్రదర్శన చేసుకోవచ్చు. ఆనందంలో నిజస్వరూపం ఎందుకంటే రాతితో కట్టిన దాన్ని చూడొచ్చు మనం కింద భాగం వరకు, బంగారు పుస్తకం అని చెప్పి వైకుంఠ ద్వారంలో వెళ్తారు. సరే పక్క రోజుకు ఎంప్లాయీస్కి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కొన్ని ఏళ్ల తర్వాత ద్వాదశి రోజు పెట్టారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశికి 2 మాత్రం ఉత్తర ద్వారాలు తెరవాలని ఉంటే ఒక అధికారి వచ్చి 10 రోజులు చేస్తే 10 రోజులు చేద్దామని చెప్పి 10 రోజులు చేశాడు. 10 రోజులు చేసినా 360 రోజులు చేస్తే తప్పేంటి? ఒక ఆచారం, వ్యవహారం, సాంప్రదాయం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు మనం తెరవాలని సంప్రదాయం మనం పెట్టుకుంటే ద్వాదశి రోజు 3 లేదు. తమిళనాడులో కొన్ని గుళ్ళు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు మీరు అన్నారు కదా వెంకటేశ్వర స్వామి గుడికి మిగతా గుడికి పోలిక లేదు, మనం పోల్చడానికి లేదని. మరి ఆ గుళ్ళు మనం తమిళనాడులో గుళ్ళు రామకోటి గుడో లేకుంటే ఇంకేదో గుడి మనం తీసుకొచ్చి అక్కడ 10 రోజులు తెరుస్తామని చెప్పి వీలవుతుందా? మనకు 10 రోజులు తిరగటం గురించి అదో తప్పు చేశారు. 10 రోజుల పాటు తిరగటం కాబట్టి. అంటే దేశంలో ఉండే ప్రముఖ పీఠాధిపతులందరూ చాలామంది మెజారిటీ వాళ్ళంతా కూడా 10 రోజులు తెరవచ్చు అని చెప్పి ఏదో ఈ వేదిక్ స్టాటిస్టిక్స్ ప్రకారము 10 రోజులు తెరవడం కరెక్టే అని ఏదో తీర్మానం చేసి బోర్డు ఓకే చేస్తే తెరిచేది 10 రోజులకు దర్శనానికి చేశారు. దాని ద్వారా చాలామందికి అంటే సామాన్య భక్తులకు కూడా మేము వైకుంఠ ద్వారంలో ఎంటర్ అయినామని ఒక సంతృప్తి వచ్చే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సిస్టమ్ తీసుకొని వచ్చామని అన్నారు. సో అది కరెక్ట్ కాదంట. అంటే ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులే దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఆగమ సలహా మండలి కూడా ఓకే చేసిన తర్వాత ఈ సిస్టమ్ తీసుకొని వచ్చారు కదా, ఇది కరెక్ట్ కాదంటారా? మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో మళ్ళీ తిరిగి మీకు ప్రశ్న ఇస్తాను. ఏదైతే మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు ఏ గుడికి వెళ్ళరు, వెంకటేశ్వర స్వామి గుడికే వస్తారు. మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు మీటింగ్ పిలిచినప్పుడంతా వస్తారు.
ఈ మఠాధిపతులు పీఠాధిపతులు అంతా ఒక సమావేశం ఏర్పాటు చేసి తిరుమలలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అప్పుడు జేఈఓ ఇద్దరు కలుసుకొని స్వామికి 7 కొండలు ఉన్నాయి. కొండకు వెంకటాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వృషభాద్రి ఇట్లా అన్ని గుళ్ళు ఉంటే అంజనాద్రిలో హనుమంతుడు ఇక్కడ పుట్టాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి జన్మస్థలం ఇక్కడ ఎక్కడో కేసర ఇవన్నీ రకరకాలుగా ఉంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రాశస్తము ఆయన పవర్ అనండి. ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తా అంటే ఆయన ప్రభావం అక్కడ ఉంది కాబట్టి ఆ భగవంతుడి దగ్గరికి వెళితే నేను నీలాలు ఇప్పిస్తే 7 కొండలు ఎక్కి నడిచిపోతే నా కోరికలు తీరుతాయి, నా బాధలు తీరుతాయి, మొక్కుబడిగా ఇక్కడ ఈయన వైభవం విరుగుతుంటే ఈ దేశంలో ఎక్కడే కానీ ఒక గుడికి పోటీ పెట్టిన గుడి ఇంకోటి లేనే లేదు, ఇంతవరకు లేనే లేదు. అటువంటి దుర్మార్గమైన ఆలోచన వీళ్ళకి వస్తే ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఇక్కడ సమావేశం పెట్టి అవును అంజనాద్రిలో వెంకటేశ్వర స్వామి పుట్టినాడు మనం పెట్టుకోవచ్చు అని వీళ్ళు బర్త్ సర్టిఫికేట్ ఇస్తే దానిపై 120 కోట్లు ఖర్చు పెట్టి అన్ని తీసుకొచ్చి పెట్టారే. ఇక్కడ తీసుకొచ్చి పోటీ దేవుడిని తీసుకొచ్చి పెడతామని ఆలోచన రావడం ఈ మఠాధిపతులు చెప్పిన సర్టిఫికేట్ కదా. ఆ మఠాధిపతులు చెప్పినట్టు బోర్డులో తీర్మానం చేశారు కదా. ఇప్పుడు ఏమైంది? అది పెట్టగలిగారా? ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి ఆయన పవర్ చూపించి ఆయన స్థానంలో ఆయనే పెట్టాడు. మరి ఇట్లాగే ఎవరికైనా సుబ్రహ్మణ్యంలో కానీ లేకుంటే ఇంకేదైనా తమిళనాడులో గుళ్ళు కానీ కర్ణాటకలో గుళ్ళు కానీ ఏ గుళ్ళో ఎవరికైనా ఆలోచన వచ్చిందండి? దాని మూలకారం ఈ మఠాధిపతులు పీఠాధిపతులే కదా. ఈ మఠాధిపతుల పీఠాధిపతుల గురించి నేను మాట్లాడుతున్నాను. స్వామికి బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి, బ్రహ్మోత్సవాలు ఒకసారి వస్తాయి, లేదంటే 2 సార్లు 2 ఏళ్ళకి ఒకసారి 2 సార్లు బ్రహ్మోత్సవాలు వస్తాయి. అధిక మాసం వచ్చినప్పుడు అప్పుడు వస్తాయి బ్రహ్మోత్సవాలు వస్తాయి. ఆ బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రాధాన్యం ఇంపార్టెంట్ రోజు గరుడ సేవ. గరుడ సేవ అనేది బ్రహ్మోత్సవాల్లో మొత్తం అతి ముఖ్యమైన రోజు. గరుడ సేవ కొన్ని లక్షల మంది వస్తారు. ఆ గరుడ సేవ రోజు స్వామిని దర్శనం చేసుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేట్లని ఇది ఒక నానుడి చరిత్ర అనుభవం లేకుంటే విశ్వాసం ఏదైనా కానీ ఆ గరుడ సేవ నెలకోసారైనా పెట్టచ్చు అని చెప్పేసి ఈ మఠాధిపతులు పోయి మహానుభావులు తీర్మానం చేసి ఈ రోజు కూడా నెలకో గరుడ సేవ చేయాలి. నెలకోసారి గరుడ సేవ చేసినప్పుడు ప్రతి నెల బ్రహ్మోత్సవం చేసి తప్పేంటి? అంటే మీకు అనుకూలంగా మీకు ఏది వస్తే చెప్పడం. అంటే ఇప్పుడు ప్రతి నెల కూడా మనకు మాస శివరాత్రి వస్తుందండి, సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి వస్తుంది. ఈ రోజు కూడా నిన్న జరిగిన శివరాత్రి గుళ్ళు ఈ దేశంలో ఉండే అన్ని గుళ్ళు కూడా మహాశివరాత్రి రోజే ఆ స్వామికి శివునికి అభిషేకం చేస్తారు, ఉత్సవాలు చేస్తారు. ప్రతి నెల కూడా మాస శివరాత్రి జరుగుతుందని అక్కడ ఏమైనా అభిషేకాలు చేస్తారా? మరి ఈ దరిద్రం మనకెందుకండి? ఇక్కడ తీసుకొచ్చుకున్న ప్రతి నెల గరుడ సేవ పెట్టచ్చు అని చెప్పి వీళ్ళు సలహాలు ఇవ్వడం. ప్రతి నెల ఈ వాళ్ళకి కూడా పౌర్ణమి రోజు గరుడ సేవ జరుగుతుంది ప్రతి నెల. అది సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరగాలి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి వెంకటేశ్వరం కాళ్ళు గడి బ్రహ్మోత్సవాలు తీసుకొస్తే దేవదేవులంతా వస్తారని చెప్పి మనం అన్ని రకరకాలు మనం మాట్లాడతామే, ఆగమాలు చెప్తాయి, ఇవన్నీ చెప్తారే. దేవదేవుడు సాక్షాత్తులు వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారని చెప్పి మరి ఆ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజు గరుడ సేవ ఆ రోజు చేయాల్సిన పోనిచ్చి ఇప్పుడు ప్రతి నెల చేస్తున్నారు. అంటే మన సాంప్రదాయాలను మనం తొంగలకు దొరికేసి మనం మాట్లాడితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది? అంటే అది దీనికి ముసుగు ఏమేస్తున్నారు? వీళ్ళని పెంచుకొచ్చేది ఒక 10 మంది తీసుకొచ్చి మనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఇట్లా బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తే ఈ విధంగా జరిగిపోతుంది. అంటే బహుశా అది మీ బోర్డు ఉన్నప్పుడు డెసిషన్ తీసుకున్నారు కాదు సుబ్రహ్మణ్యం గారు చైర్మన్ ఆయన ఉన్నప్పుడు తీసుకున్నది. మా బోర్డు కాదు. మా బోర్డు ఇట్లాంటి మేము శాస్త్రానికి విరుద్ధంగా దేనికి ఏదైనా ఒప్పుకునే సమస్య లేదు. ఉండి తీసుకొచ్చి మా బోర్డులో ఉండి కలెక్షన్ మనం అన్ని పెడతాము. ఎయిర్టెల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఉండి కలెక్షన్ మేము తీసుకొస్తామంటే ఈ హుండీ అంటే పూర్తిగా అడ్డుపడిన వ్యక్తిని నేను. వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టిన హుండీ అక్కడ పెట్టినారు. డబ్బులు ఏమన్నా బయట నుంచి చేయాల్సిన బ్యాంక్ ఫెసిలిటీస్ ఇచ్చాం. బ్యాంకులో మీరు వాళ్ళకు ఈ దేవస్థానం అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్లో మీరు డబ్బులు వేయచ్చు. ఒక అతను వచ్చాడు ప్రపోజల్తో, మీరు ఎయిర్టెల్లో మాకు ఇచ్చేస్తే వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళు 100 కొబ్బరికాయలు కొడతాను నేను అని మాకు SMS పంపిస్తాడు. ఆ డబ్బులు తిరిగి మీకు పంపిస్తాము. మేము 100 కొబ్బరికాయలు కొట్టేస్తామంటే వాళ్ళతో కూడా మేము మనుషులు పెట్టి మేము కొట్టిస్తాము. ఈ ఉండి పెట్టి మాకు ఇవ్వండి, ఇన్ని కోట్లు ఇస్తాం, అన్ని కోట్లు ఇస్తాము. మా బోర్డులో కూడా తీర్మానం చేసేద్దాం. నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవటం. నడి బజార్లో స్వామిని తీసుకొచ్చి మార్కెటింగ్ చేసే సమస్య లేదు. స్వామి వాళ్ళు మొక్కున్నప్పుడు తీసి పంపిస్తారు. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో బ్యాంకులో పోయి డబ్బులు కట్టేయచ్చు. లేదు తీసి మనీ ఆర్డర్ వేస్తే దేవస్థానం అకౌంట్కి డబ్బులు వచ్చేస్తాయి. ఇవన్నీ ఉన్నప్పుడు తీసుకొచ్చి స్వామిని తీసి మార్కెట్లో ఉన్నప్పుడు ఎంత ప్రెజర్ వచ్చినప్పుడు నేను ఒప్పుకోవటం లేదని చెప్పి క్యాన్సిల్ చేస్తాను. ఇలాంటి ప్రతి సందర్భంలో ప్రతి బోర్డులో వస్తున్నామంటే ప్రజలు జరుగుతుంటే. కానీ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే మనము ఆగమాల గురించి గొప్పగా చెప్పేవాళ్ళము. దేశంలో అన్ని గుడికి మనమే మార్గదర్శకు. అన్ని గుళ్ళకు మనం నిన్న జరిగిన వారణాసిలో క్యూ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలంటే మనమే పాఠాలు చెప్పొస్తాము. అయోధ్య మనం షిడ్డీకి వేసి మనం పాఠాలు చెప్పొస్తాము. క్యూ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి. మనం వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడతాం. మీరే మీరు లెక్చర్ ఇస్తారు, వాళ్ళేం బాగున్నారు. మీరే తీసుకొచ్చి లఘు అన్నీ పెట్టేసేసి దర్శనానికి తీసుకొచ్చి వాళ్ళు బాధలు పడతారంటే మనం పట్టించుకోండి. ఎక్కడ న్యాయం అండి? అది జరిగినాయి కదా. నిన్న జరిగిన వైకుంఠ ఏకాదశి ఆమె తొక్కిసలాట జరగడానికి గంట లోపల దర్శనం చేయించాలని చెప్పి 32 కంపార్ట్మెంట్లు ఖాళీగా పెట్టి కొండకి ఎవరు టోకన్ లేకుండా ఇవన్నీ ఎక్కించమని చెప్పి కొండ ఖాళీగా పెట్టేసి
ఇక్కడ వాళ్ళు దిక్కుముక్కు లేకుండా బ్రాహ్మణ పట్టణంలో ఇక్కడ పార్కులో వేస్తే ఆ జరిగిన తొక్కిసలాట ఇంతవరకు దేవస్థానం చరిత్రలో ఎక్కడ జరిగిందండి మనకు. అమాయకులు పాపం స్వామి దర్శనం మీరు అన్నట్లు ఆ ఒక్కరోజు ఆ స్వామి ద్వారం ఉత్తరాది ద్వారంలో మనం చేసుకుంటే పుణ్యం వస్తుంది, మనకేదో కష్టాలు దొరుకుతాయని చెప్పి వాళ్ళు వస్తే మా వాళ్ళు వెళ్ళారు, గుడికి వెళ్ళారు, దర్శనం స్వామి ప్రసాదం తీసుకొస్తారు, వైకుంఠ కలిసి ప్రసాదం తిందామని ఆదుకు తీసుకొస్తే ఆంబులెన్స్లో శవాలు పంపించామండి మనం ఇక్కడి నుంచి. మన దేశంలో క్షణిక నిర్ణయాల వల్ల ఎన్ని రకాలు ఎంతమందికి ఎన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటా మనం ఆలోచన చేసామా? అసలు అవసరం ఉందా? 32 కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి, నడక మార్గం మొత్తం ఖాళీగా పెట్టాము. వాళ్ళకు ఒక సిస్టానికి అలవాటు పడిపోయారు. అక్కడికి వస్తాం, హాయిగా ఎంటుకలు ఇచ్చేస్తాం, పోతాం, షెడ్లో పోతాం, స్నానం చేస్తాం, ప్రసాదాలు పెడతారు, తింటారు, ఏదో పాలు కాఫీ ఇస్తారు. ఎప్పుడు మన టర్న్ వస్తే దర్శనానికి వెళ్తే ఈ సిస్టానికి అలవాటు పడిన వాళ్ళు ఆ సిస్టమ్ని తీసుకొచ్చి ఒక్కసారి తీసుకొచ్చాం. దీన్ని ఏమనాలి? సో మీరు చెప్పింది కరెక్టే. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 1 రోజు 2 రోజులైనా వెయిట్ చేస్తారు కానీ హ్యాపీగా కింద ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉండవు. దేవ సన్నిధిలో ఉన్నట్లు వాళ్ళు భావిస్తారు. ఇక్కడ ఇదంతా అక్కడ వాళ్ళకు మొక్కు ఉంటుందండి. వచ్చిన తర్వాత నడుచుకుంటూ పోవాలి, ఎంట్రుకలు ఇవ్వాలి, స్నానం చేయాలి, అయిపోయిన తర్వాత హాయిగా అక్కడ కాంప్లెక్స్లో ఉంటాము, భోజనం పెడతారు, ఏదో పులిహోరో పొంగలో ఏదో పెడతారు, టైంకి పాలు కాఫీ ఉంటారు. వాళ్ళు అలవాటు పడిపోయారు, సిస్టమ్కి అలవాటు పడిపోయారు. ఒక్కసారిగా ఆ సిస్టమ్ని తీసేసి ఆ పార్కులో ఇస్తారు. ఎంతమంది తమిళనాడుకు పోయి పార్క్ ఏం తెలుస్తుంది? కర్ణాటక వాళ్ళకి ఏదో బాధలు పడి ఉదయం 10 గంటల నుంచి వెయిట్ చేసి సాయంత్రానికి వస్తే చివరికి శవాలు దెబ్బలు తగిలించుకొని ఇక్కడి నుంచి పంపిస్తాం. వాళ్ళకి మనం దర్శనం చేసి పంపిస్తామని చెప్పంటే మనకు ఒక మనసాక్షి ఉంది కదా, మనకు కూడా ఆత్మ ఉంది కదా, మనం వెంకటేశ్వర భక్తులే కదా, మనం వెంకటేశ్వర సేవకులమే కదా, మనం ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? ఏదో నేనున్నాను కాబట్టి నేను నా పరిపాలనలో నా ఆధిపత్యంలో నేను వచ్చాను, ఒక అధికారనో లేకుంటే ఇంకొకరో నేను ఒక నిర్ణయం చేసిపోవాలని చెప్పి అనుకుంటే గతంలో ఒక పాలక మండలి అధ్యక్షుడు చేసిన పొరపాటు వల్ల అతను ఎలాంటి శిక్షణ పోయించాడు మీకు తెలుసు. మొత్తం వెంకటేశ్వర మొత్తం బంగారుమయం చేస్తానని చెప్పి బంగారు ఇవ్వండి నేను డొనేషన్స్ తీసుకొచ్చి దేశమంతా బంగారు డొనేషన్ తీసుకొచ్చి అది చేయడం తప్పు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఖండించిన అది చేయడం తప్పు. అన్ని ప్రహారీ గోడలకంతా బంగారు తొడిగేస్తాను నేను. ఆ ప్రహారీ గోడ పైన ప్రతి రాయి పైన ఒక లిపి ఉంది. ఆ లిపి ఆ రాయి పెట్టిన వ్యక్తి అతను మనసులో ఉండే అతని బాధనో కోరికనో అతని సేవనో అతను వ్యక్తపరిచినాడు. ఏ గుడి కూడా అది కవర్ చేయరు, మనం ముసిగేయకూడదు. అది న్యాచురల్గా వచ్చిన హెరిటేజ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ చట్టమే చెప్తుంది. ఈ రోజు కూడా శ్రీనివాస మంగాపురం ఆర్కియాలజీ కంట్రోల్లో ఉంది. అక్కడ ఒక టేబుల్ కూడా ఇక్కడి నుంచి అక్కడ మార్చలేము. అది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న ఆ స్ట్రక్చర్ మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది. అలాంటి శాసనాలు చెప్తుంటే అప్పుడు వచ్చిన పాలక మండలి అధ్యక్షుడు తీసుకొచ్చి బంగారం తీసుకొస్తే ఆ ఇచ్చిన దాతలు అడ్రస్ లేకుండా ఆపినారు. సో లాస్ట్గా ఆ స్కీమ్ దేవుడు ఆపిచ్చేసాడు కదా, దేవుడు ఆపిచ్చేసాడు. కాలేదు, ఆ దేవుడు ఆపిచ్చేసాడు. అతను కూడా ఏ విధంగా చనిపోయాడో మనం చూసాం. శిక్ష ఎట్లా ఉంటుందో కూడా మనం చూసాం. అలాంటి ఒక పురాతనమైన కట్టడాన్ని కూలిపోతే ఆ కూలిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వంలో వచ్చిన ముఖ్య అధినేతకి ఏం జరిగిందో మనకు తెలుసు. ఈ తాత్కాలిక నిర్ణయాలు తాత్కాలిక తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది పెడితే ఆ భగవంతుడు సాక్షాత్ అక్కడ వెలిసి ఉన్నాడు. ఆయన ఎన్ని రకాల ప్రయోగాలు, లడ్డు మిషన్ తీసుకొచ్చారు లడ్డు తయారు చేయాలని, ఇది ఏమైపోయిందో తెలియదు. చపాతీలు పెడతాను, చపాతీ మిషన్ కొనుక్కొని 75 లక్షలు పెడితే నేను వెళ్ళి చెప్పొచ్చాను. ఇక్కడ జరగదు సార్, వద్దు. అన్నదానం అంటే భారతదేశంలో ఎక్కడైనా కానీ అన్నదానానికి మూల స్తంభం వచ్చిన మంజునాథ స్వామి ధర్మస్థలి. ఇక్కడ భారతదేశంలో అన్నదానానికి వాళ్ళే ఆ ట్రస్ట్ వేడివేడి అన్నం పెట్టడం చేయటం అండి. ఎక్కడన్నా భోజనమే పెడతారు. మీరు ఉడిపికి పోయిన భోజనమే పెడతారు, హరిద్వార్ పోయిన భోజనమే పెడతారు. అలాంటిది మనం ఇక్కడ తీసుకొచ్చి మనం చపాతీ పెడతామంటే రేపు ఈ చపాతీ నార్త్ ఇండియన్ చపాతీ, సౌత్ ఇండియన్ ఇడ్లీ మనం పెట్టలేము. అన్నం మంచి పరిపూర్ణమైన భోజనం పెడతాం. వాడికి అరిటాకులు వేసి వేడివేడి అన్నం పెట్టి ఒక కర్రీ వేసి ఒక రసము సాంబారు ఒక మజ్జిగ పులుసు ఇచ్చి పంపిస్తే చాలు వాళ్ళకంతా. ఆ విధంగా మేము తయారు చేసాం. 5 స్టార్ హోటల్లో ఏ విధంగా భోజనం ఉంటుందో. ఎందుకంటే నేను కొన్న రేటు 5 స్టార్ హోటల్ కంటే ఎక్కువ ఇస్తున్నాడు. మరి నాకు అటువంటి బియ్యం ఎందుకు రావు అని పూర్తిగా ప్రక్షాళన తీసుకొచ్చి క్వాలిటీని తీసుకొచ్చి మంచి భోజనం పెట్టించి చక్కెర పొంగలు పెట్టి ముద్దపప్పు పెట్టి నెయ్యి కూడా వేసి దాంట్లో సాంబార్ వేసి రసం వేసి అన్నీ తీసుకొచ్చి పెట్టాము. ఏ నష్టమైంది మాకేమన్నా? మనం వచ్చి ఆ వడ్డీతోనే కదా కడుతున్నాము, అన్నదానంలో వచ్చే వడ్డీతోనే కదా కడుతున్నాము. మనం వచ్చిన తర్వాత మీ అరిటాకులు ఆ రోజు పెడుతుంటే అరిటాకులకు అసెంబ్లీలో మాట్లాడాడు మహానుభావుడు, గిరిజనులకు అన్యాయం జరిగిపోతుంది, ఇస్త్రాకుల శ్రీశైలం నుంచి వచ్చేది అతనికి ఏదో వచ్చి మామూలు పోతుందని చెప్పి అవన్నీ ఆయనే చేయించుకున్నాడు. సో ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనం చేయించడం అనేది అది ఎంతవరకు సాంకేతికంగా విజయవంతమయ్యే ఒక ఆలోచన అంటారు? ఎలా గతంలో పెట్టిన సిస్టమ్సే ఈ బ్యాండ్ సిస్టమ్ పెట్టేసి ఎప్పుడు ఏ టైంకి ఎన్ని గంటలకు స్లాట్ అవుతుందో అన్ని మనం చేసుకోవటం దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంటే వాళ్ళ ఉద్దేశం బహుశా
పాత సిస్టమ్ తీసుకొచ్చి ఏదైతే బ్యాండ్ సిస్టమ్ పెట్టామో ఆ బ్యాండ్ సిస్టమ్ టైం స్లాటెడ్ ఇక్కడ ఇచ్చారు. అంటే ఆ రోజు పలానా ఏప్రిల్ 3వ తారీఖు నేను బ్యాండ్ కట్టించుకుంటే అది ఆన్లైన్లో ఆ రోజు ఏప్రిల్ 3వ తారీఖు ఎంతమంది ఇక్కడికి వస్తారు, ఎంతమంది వస్తారని చెప్పి చేయడానికి అవకాశం ఉంది తప్పనిచ్చి ఇవన్నీ హ్యూమన్ ఇంటెలిజెన్స్తో మనం పనిచేసేటివే. ఫిజికల్గా అప్పటికప్పుడు వస్తారు భక్తులు, రాత్రి అనుకొని వస్తారు, వాళ్ళు ఎవరు రికమెండేషన్ రాను, నేరుగా కొండెక్కుతారు, చేసుకుంటారు, అన్నదానంలో భోంచేస్తారు, వైకుంఠంలో కూర్చుంటారు. వాళ్ళు ఎవరికి చెప్పరు, ఎవరు రారు. అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మనం చేయాల్సిన, కానీ దీని ద్వారా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తే ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు మీకు ఫేస్ చూపించేస్తే ఆ రికగ్నైజ్ చేసి పంపించడం అంటే ఏమండి, వచ్చే భక్తుల్లో 60% రకరకాల రాష్ట్రాల నుంచి వస్తే ఎంతమందికి ఈరోజు మనం పెట్టిన సిస్టమ్ ఫెయిల్ అయిపోతే కొండపైన నడిచి మీరు పోయి చూస్తే ఎంతమంది రోడ్లపైన చెట్ల కింద పడుకుంటారు. ఎందుకు పడుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళ దగ్గర డబ్బు రూమ్కు 100 రూపాయలు 200 రూపాయలు డబ్బులు లేక కాదు, మీరు అక్కడ పెట్టిన సిస్టమ్ వల్ల పడుకుంటున్నారు. అంటే మేము రూములు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉంటేనే రూమ్ ఇస్తామని చెప్పి మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయం. డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాడు సామాన్య భక్తుడు కూలి పని చేసుకుని వస్తాడు, లేకపోతే ఇంకేదో పని చేసుకుని వస్తాడు, రకరకాల నుంచి వస్తాడు, డెబిట్ కార్డు యాడ్ చూస్తుంది. నువ్వేమో ఇంతకుముందు గతంలో 200 రూపాయలు రూమ్ ఇస్తే 200 రూపాయలు కట్టేవాళ్ళు, 200 రూపాయలు డిపాజిట్ కట్టేవాళ్ళు, పోయేటప్పుడు ఆ 200 రూపాయలు ఎన్నికి జోలు పెట్టుకుని పోయేవాళ్ళు. ఏడో 1 మిస్యూజ్ సిస్టమే మార్చేసి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వీఐపీ కడతారు, డెబిట్ కార్డు వాడి దగ్గర వాడు కట్టకపోయినా కట్టే వాళ్ళ దగ్గర కార్డులు ఉంటాయి కాబట్టి ఎవడో కూడా జరిగిపోతుంది. కామన్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్ వల్ల ఆ ఫెసిలిటీ వీళ్ళ దగ్గర లేక, ఆ సౌలభ్యం వీళ్ళు చేసుకోలేక, వీళ్ళకి వసతి లేక చెట్ల కింద రోడ్డు పైన పడుకుంటున్నారు. వీఐపీ టికెట్లు అని చెప్పి ప్రింట్అవుట్ తీసుకొస్తే ఇంతకుముందు కౌంటర్ పెట్టేవాళ్ళు, టికెట్ మెసేజ్ వచ్చేది, అక్కడ పోయి ప్రింట్అవుట్ అక్కడ మనకు విజయ బ్యాంకులో లేకుంటే ఆ కౌంటర్లో డబ్బులు కట్టి టికెట్ ఇచ్చేవాళ్ళు. ఈ పోతే ఏమవుతుంది, ఆ మెసేజ్ ఇస్తే మెసేజ్ వస్తుంది, ప్రింట్అవుట్ మీరే తీసుకోవాలి. కొండపోయిన వాళ్ళకి ప్రింట్అవుట్ ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడో బయట నుంచి వచ్చినాడు ప్రింట్అవుట్ వాడి ఎత్తుకోవాలి. వాడు 10 రూపాయల ప్రింట్అవుట్ వాడు 100 అడుగుతాడు, 500 అడుగుతాడు. ఈ వ్యవస్థలో మనం వీటి గురించి ప్రాక్టికల్గా ఎంతవరకు అమలు చేయగలుగుతాం వీటి గురించి ఆలోచన చేయకుండా ఏదో మనకు వచ్చింది బుర్రకు వచ్చింది, ఏదో చెప్తారు జిహోకు ఒక రుచి బుర్రకు ఒక బుద్ధి అని చెప్పి వచ్చింది మనకు వచ్చింది పెట్టేసినాం అని చెప్పంటే ప్రాక్టికల్గా ఎంత ఇబ్బందులు పడతాం. అది ఆచరణ యోగ్యం చేయగలుగుతామా చేయలేమని ఆలోచన చేయకుండా ఎవరు ఏది నోటికి వస్తే అట్లా. ఇప్పుడు మీరు అన్నీ చెప్పాను, పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసులు ఎవరికి ఏమేమి ఆలోచనలు వచ్చాయని అన్నీ కూడా చెప్పాను. ఇది తప్పు, ఇట్లా రాకూడదు. ఉన్న సంప్రదాయం చాలా అద్భుతమైన సంప్రదాయ గతంలో, దాని సంప్రదాయాన్ని కొనిగిచ్చి ఇక్కడ స్వామి స్థల సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేయాలి మనం. ఇప్పుడు మనం కోయిలవారి తిరుమంజనం చేస్తాం నగేష్ గారు. కోయిలవారి తిరుమంజనం అనేది కొన్ని సందర్భాల్లో కొన్ని ఉత్సవాలకు ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, దీపావళి ఆస్థానానికి ముందు, ఆదివారి ఆస్థానానికి ముందు ఇలా చేసే ప్రతి వచ్చి ముందు మంగళవారం స్వామిని కర్పూరంతో మొత్తం గుడినంతా క్లీన్ చేస్తాం. రోజు క్లీన్ చేస్తే ఏముంది, నాలాంటి వాడు వచ్చి మాట్లాడితే మీలాంటి వాడు అక్కడ ఉంటే ఏం మాట్లాడతాడు? కర్పూరం వేయడం దొరుకుతారు కదా, రోజు క్లీన్ చేసి తప్ప ఏంటండి? అలాంటిదే జరిగిన నెలకు జరిగే గరుడు సేవ కానీ బ్రహ్మోత్సవాలు కానీ దాన్ని ఏ సందర్భంలో ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అదే చేయాలి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ తిరుమలలో సమూల మార్పులు ప్రక్షాళన తీసుకొని వస్తామని అంటున్నారు. ఏది భక్తుల దర్శనానికి సంబంధించి కానీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానీ లేదు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఆ తర్వాత ధార్మిక కార్యక్రమాల్లో కానీ సమూల ప్రక్షాళన మార్పులు తీసుకొని వస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరు అధికార పార్టీ నాయకుడిగా ఉన్నారు, మీ అభిప్రాయాలు కానీ మీ సూచనలు కానీ మీ సలహాలు కానీ ఏమన్నా ఇచ్చే ఒక ప్రయత్నం చేశారా? లేదు ఈ ప్రక్షాళన అనేది కేవలం ఊరికి మాటల్లోనే చెప్తే జరిగేదా, లేదు ఆచరణలో జరిగే ఒక అవకాశం ఉండే ఒక ఆలోచనగా మీరు భావిస్తున్నారు? చాలా మీడియా సమస్యలు నేను అధికార పార్టీలో ఉన్నంత మాత్రం నేను ఎప్పుడూ అనుకూలంగా మాట్లాడలేదు. ఇది తప్పితే తప్పునే మాట్లాడినా. మహాలదర్శనం గురించి చాలా సందర్భాల్లో చాలా ఓపెన్గా మాట్లాడినాను. ఇక్కడ నెయ్యి విషయంలో కూడా చాలా గట్టిగా మాట్లాడాను. భారతదేశంలో మొత్తం నేషనల్ ఛానల్స్ కూడా మాట్లాడాను. ఎందుకు జరిగింది ఇది పొరపాటు? ఈ పొరపాటు జరిగిన కారణం ఎవరు? టెండర్ కండిషన్స్ టెండర్ కండిషన్ ఎందుకు మార్చాల్సి వస్తుంది? నీకు కావాల్సిన నీకు ఇవ్వడం కోసం టెండర్ కండిషన్ పెట్టి కెపాసిటీ లేనివాడికి ఇస్తే మనకు కావాల్సిన ఆవు నెయ్యే కావాలి, ఏ నెయ్యి పోతే ఆ నెయ్యి వాడటానికి లేదు. ఇది సాంప్రదాయం. ఆవు నెయ్యి వాడితేనే ప్రసాదాలు తయారు చేయాలి. ఇది తయారు చేసిన పొరపాటు వల్ల ఏమైపోయింది, అది మనం నాయకులు స్టేట్మెంట్ ఇచ్చి అయోధ్యకి ఇచ్చిన లడ్లు 1,00,000 లడ్లు పంది కొవ్వుతో తయారు చేసిన లడ్డు ఇచ్చామని చెప్పంటే భారతదేశం మొత్తం పైన చర్చ ఏమొచ్చింది? లడ్లే కాదు, స్వామికి సమర్పించిన ప్రతి నైవేద్యం ఆ నెయ్యితో తయారు చేసిందే. అప్పుడు స్వామికి పెట్టిన నైవేద్యాలనే మరి మీరు ఏదైతే జంతువు పేరు చెప్పారో ఆ కొవ్వుతో తయారు చేసినట్టువేనా? ఎన్ని వేల కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటే ఆ మాట. చిన్న మీకు ఇంటరప్షన్ సార్, అంటే నిజంగా కల్తీ అయిన నెయ్యి లడ్డూ తయారీకి వాడినారా?
ఆ అవకాశం ఉందా? ఎందుకంటే మీకు టీటీడీ వ్యవహారాలు బహుశా మీరు ఈ పర్చేజ్ కమిటీలో అవును, కూడా ఉన్నాను. ఉన్నట్టున్నారు. ఈ నెయ్యి- ఈ సిస్టమ్స్లో అసలు కల్తీ, సో ఓకే, ఎవరైతే టెండర్ తీసుకుంటారో కాంట్రాక్టర్ కల్తీ నెయ్యి పంపొచ్చు, పంపిన కల్తీ నెయ్యి పైకి పోయి లడ్డూలో వినియోగించే అవకాశం ఉంటుందా? ఎందుకు ఉండదు? నెయ్యే కల్తీ అయినప్పుడు వచ్చినప్పుడు దాన్ని మనం తీసుకున్నప్పుడు అది ఆ వచ్చిన నెయ్యే కదా మనకు. అక్కడ మనకు ల్యాబొరేటరీ ఉంది, కానీ ల్యాబొరేటరీ చేసే టెక్నీషియన్ లేకనే కదా ఈ బాధ అంతా వచ్చింది. హాస్పిటల్ కట్టాము, డాక్టర్ లేరు. ఆ నెయ్యి వచ్చిన తర్వాత దాన్ని మనం ల్యాబొరేటరీ పంపించాలంటే సేఫ్టీ ఏరియాకి పంపించాలి, మైసూర్కి. అన్ని పంపించలేం కదా. రోజుకు 15,000 కేజీలు నెయ్యి కావాలి. ఆ రోజు వస్తేనే 1,00,000 లడ్డు తయారు కావాలి, ఇన్ని రకాల 9 రకాల 14 రకాల నైవేద్యాలు తయారు కావాలి, మిగతా అన్ని గుళ్ళకు పంపించాలి. అనేయే కదా. అవి వచ్చిన నెయ్యిని తీసుకున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ప్రసాదాలు వాడతారు కదా దాన్ని. అంటే టెస్ట్ చేసి క్వాలిటీ కండిషన్స్కు లోబడి లేకపోతే ట్యాంకర్లే వెనక్కి పంపించేస్తారు కదా సార్. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఉన్నాయి. కదా. దీన్ని జరగకముందు ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైతే మనం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక, దాని నుంచి గతంలో కూడా అవి కూడా కల్తీ అయింది ఒక సందర్భంలో. అదే అప్పుడు ఏదో 20 లక్షల రూపాయలు ఫైన్ కూడా వేసినట్టు. పెనాల్టీ మేమే వేసింది, ఆ బోర్డులోనే వేశాను. అవునా? నేను కర్ణాటకకు సంబంధించి కర్ణాటక కోటా నుంచి బోర్డు మెంబర్ అయినా కూడా చాలా గట్టిగా పట్టు వాళ్ళు కేవలం నీళ్లు ఒక డబ్బాలో కలిసాయి. అప్పుడు ట్యాంకర్ లేవు, టిన్ను తీసుకొచ్చాము, ఒక డబ్బాలో పొరపాటులో నీళ్లు కలిసాయి. ఆ నీళ్లు మాకు కావాలన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి మీవే గుళ్ళెటివే, ఈ నీళ్లు గుళ్ళ నీళ్లు కలెక్ట్ చేసి కోలారు ఈ నీళ్లు కలెక్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపించి ఈ నీళ్ళు ఎక్కడో తేల్చాడు నుంచి అంత దూరం తీసుకొచ్చాం. వాళ్ళు ఈ నీళ్లు కోలారు అని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత 20 లక్షలు ఫైన్ కట్టండి అని చెప్పి ఆ మొత్తం డబ్బులు ఇవ్వకుండా 20 లక్షల రూపాయలు వాళ్ళకి రికవరీ చేశాం. అట్లా పొరపాటు జరిగింటే ఆ పొరపాటు కానీ అప్పుడు అది బయటపడిపోయింది. ఎందుకంటే కల్తీ జరిగినా కూడా, ఈ కల్తీ జరిగింది మీరు అన్న మాట దీంట్లో కొంచెం ఇది దాంట్లో అర్థం ఉన్న మాటే. ఆవు నెయ్యిలో ఏవి కలిపినా ఇది ఆవు నెయ్యి అనేది చాలా తిక్కుగా ఉంటుంది, పసుపచ్చ కలర్ ఉంటుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. దీంట్లో డెన్సిటీ ఎక్కువ. నీళ్లు కలిపామనుకోండి, నెయ్యిలో నీళ్లు తేలిపోతుంది, కింద నెయ్యి ఉంటుంది. అది నీళ్ళు పోసేవాడికి ఆ డబ్బా కొట్టి బోండాలు పోసేవాడికి ఈజీగా తెలిసిపోతుంది ఈ నీళ్ళు వచ్చాయని చెప్పి. ఎందుకంటే ఆ మంటలు వచ్చేస్తాయి అప్పుడు పైకి, ఆ బోండం మంటల నుంచి మంటలు వచ్చేస్తాయి. సో అప్పుడు పోటు నుంచే కంప్లైంట్ వస్తుంది కల్తీ అని తేలిపోతుంది, అక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళ ప్రస్తావన రాలేదు. దీనికి వచ్చిన తర్వాత దీంట్లో ఏంటంటే రకరకాలుగా చెప్పారు. దీంట్లో ఎవరు నిర్ధారణ చేసుకోకుండా, ఒకరేమో ముఖ్య అధికారిగా అతను తొందరపడేదో ముందే కూర్చున్న కోయిల మాదిరిగా అతను ఒక డిక్లేర్ చేసి పంది కొవ్వు కలిపినారు నా దగ్గర రిపోర్ట్కి. ఎన్డీడీబీ చెప్పలేదు, కల్తీ జరిగింది మాత్రం చెప్పింది. ఎన్డీడీబీ చెప్పదు, పంది కొవ్వు ఇంకోటి చెప్పలేదు. అది చెప్పలేదు, కల్తీ జరిగిందని మాత్రం చెప్పింది. ఆ కల్తీ జరగడానికి కూడా ఏంటంటే పారామీటర్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ పారామీటర్స్ ప్రకారం ఇవి స్టాండర్డ్ పారామీటర్స్, ఇవి ఉండాల్సినవి, ఇవి ఉన్నవి. దీంట్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్లో దీంట్లో కల్తీ జరిగే అవకాశం ఉంది. అది ఏం కల్తీ జరిగింది అని ఎక్కడ వాళ్ళు చెప్పలేదు, రిపోర్ట్లు లేదు. కల్తీ జరిగిందని మాత్రం ఉంది. కల్తీ జరిగిందంటే పారామీటర్స్ తక్కువగా ఉన్నాయి. ఈ పారామీటర్స్ తక్కువ కావడానికి కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ గేదె నుంచి ఆవులు పిండేటప్పుడు ఒక పర్టికులర్ ఆవు నుంచి తీసుకొచ్చినప్పుడు అది జబ్బు పడి ఉండొచ్చు. దానికి పెట్టిన తిండి మనం, ఎందుకంటే ఆవుకు పెట్టే తిండి మనం ఏవైతే పెడతామో, మనము వేరుశనగ చెక్క పెడతాం, సన్ఫ్లవర్ చెక్క పెడతాం, తర్వాత కొన్ని చోట్లయితే ఇది మన వెండి చేప ఇది పెడతాము, రకరకాల ఇవన్నీ పెడతాం. దాని ఫీడ్ క్యాటిల్ ఫీడ్ అంటాను. ఆ క్యాటిల్ ఫీడ్లో అన్ని మిక్స్ చేసి తీసుకొస్తారు, అవి పెడతారు. అవి వాటికి ఇండైజెషన్ వచ్చినా సరిగ్గా జరగకపోయినా ఇప్పుడు ఏమవుతుందంటే బాడీలోంచి మనకు ఆ జబ్బు పడిన ఆవులోని తీసుకొస్తే అవన్నీ అట్లా ఇది అవుతాయి. మనం ఏదైతే ఆహారం తింటామో మనకు యూరిన్స్ వచ్చినప్పుడు ఎట్లయితే స్మెల్ వస్తుందో ఆ విధంగా వాటికి వచ్చినప్పుడు ఉంటుంది. అలాంటి ఒక ఆవులో 2 ఆవుల్లో 10 ఆవుల్లో వచ్చినా కూడా కొన్ని కలిసే అవకాశాలు ఉంటాయి అని వాడి ఎన్డీడీబీ రిపోర్ట్లో ఇచ్చిన రిపోర్ట్కి స్కెప్టిబుల్గా ఉంది. అంటే ఒకటి ఏంటంటే అతను అనుమానం వ్యక్తం చేశాడు, నిర్ధారణ చేయలే, ఇంటర్ప్రిటేషన్ చేశాడు, అనుమానం వ్యక్తం చేశాడు. ఉండేదానికి ఈ కారణాలు ఉండొచ్చు. ఈ కారణాల వల్ల కూడా కొన్ని జంతువుల్లో వచ్చిన వాటిలో అది కల్తీ అవకాశం ఉండొచ్చు. అంతేకాని నిర్ధారణగా అని చెప్పలేదు. కానీ ఆ అధికారి చెప్పిన దాని ఏంటంటే ఒక జంతువు పేరు పెట్టి ఎవరైతే చెప్పాడో అది సంచలనం అయిపోయింది. అంటే అధికారి చెప్పారు కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం, అంటే అధికారి మాట్లాడితే అది పెద్ద ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడడంతో అది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. అంటే దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పారా, వాళ్ళు కూడా నిర్ధారణ చేసుకోకుండా? అంతే కదా, బహుశా అధికారి చెప్పినాడు కాబట్టి అధికారికి చెప్పితే వాళ్ళు చెప్పి ఉండటం, అది నేను మాట్లాడకూడదు ఆ విషయం.
అది అదే మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అధికార ఇంతకంటే పార్టీ ఎక్కువ నేను ఉన్నదే మాట్లాడారు. చెప్పాను కదా, రిపోర్ట్లో ఏవైతే ఉందో రిపోర్ట్ చూపించే చెప్పాను. అదే కరెక్ట్. ప్రెస్ మీట్కి రిపోర్ట్ కూడా చూపించాను. ఇది రిపోర్ట్ అది సిట్లో ఉన్నా కూడా చూపించాను. అంటే తొందరపడ్డారు. నేషనల్ ఛానల్లో కూడా చెప్పాను నేను. ఓకే. నేషనల్ ఛానల్ ఏంటంటే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేశారు, స్కెప్టికల్ చేశారు. Okay. కల్తీ జరిగింది. కల్తీ జరగడానికి కారణాలు కూడా ఇవి ఉండొచ్చు, ఓకే. ఈ కారణాలు అని చెప్పాను. కానీ ఈ పర్టికులర్ మనం ఈయన ఏదైతే చెప్పాడో ఆ జంతువు కొవ్వు అది ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదు. రీజన్ ఉండొచ్చు దాంట్లో. అతను చెప్పిన దాంట్లో వీటిల్లో కలిసే అవకాశాలు ఏమేమి ఉంటాయి, సోయాబీన్ సీడు, సోయాబీన్ కేకు, తర్వాత వనస్పతి అని అన్ని రాశాడు. అందులో ఫిగ్ ల్యాడ్ కూడా రాశాడు. ఫిగ్ ల్యాడ్ కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా రాశాడు. ఫిగ్ ల్యాడ్ కూడా కలిసి వచ్చే అవకాశాలు వీటిల్లో ఏమైనా కానీ ఇంటర్ప్రిటేషన్ అని ఆ స్టాండర్డ్గా దీంట్లో కాలంలో ఒక 6 పాయింట్ రాశాడు, 5 6 మెన్షన్ చేశాడు. అందులో పిగ్ ల్యాడ్ కూడా ఒకటి. కానీ ఇవన్నీ ఇగ్నోర్ చేసి మనం దీన్ని పట్టుకొని దాన్ని తీసుకొచ్చి చెప్పారు. పైన నేను 4ను వదిలేసేసి ఈ పిగ్ ల్యాడ్ గురించి కలిశారని చెప్పిన తర్వాత సంచలనం అయిపోయింది. తర్వాత దాన్ని స్టడీ చేసి నేను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకి చెప్పి ఎన్ఈడిబి ఒరిజినల్ రిపోర్ట్ తీసుకొని ఎన్ఈడిబి రిపోర్ట్లో ఏముంది, అసలు ఎందుకు ఇది ఎట్లా కలుస్తుంది, ఇది కలిసేదానికి అవకాశం ఉందా, ఎట్లా అని చెప్పి అన్ని డీటెయిల్గా తీసుకున్న తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టుకుని చెప్పాను. నేను కల్తీ జరిగింది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అడల్ట్రేషన్ జరిగింది. మరి మీరెన్న పాయింట్ అడల్ట్రేషన్ జరిగిన గీని అక్కడ వాడుకున్నారా వాడుకోలేదా అని చెప్పంటే, ఇప్పుడు ఈ ఎట్లా ఉంటుంది నెయ్యి అంటే ప్రతి జంతువులో ఫ్యాట్ వస్తుంది. నెయ్యి ఎట్లా ఉంటుంది, మార్కెట్లోకి వచ్చే నెయ్యి ఎట్లా ఉంటుందంటే మార్కెట్ రేట్ 700 రూపాయలు 600 రూపాయలు ఆవు నెయ్యి ఉన్నప్పుడు మనం 300 రూపాయలకి ఇచ్చే ఉన్నప్పుడు నెయ్యి ఎట్లా ఇవ్వగలుగుతాం? లోయెస్ట్ వచ్చిన మనం తీసుకోవడమే తప్పు. ఇది ఖచ్చితంగా కల్తీ నెయ్యి అనేది మన భావన. మనకు అధికారికి వచ్చినప్పుడు మార్కెట్లో 700 రూపాయలు ఉన్నప్పుడు దాని రేటు ఎవరు ఇవ్వలేకుండా దాంట్లో అర్ధం రేటుకి మనకు వస్తుందంటే అది ఎట్లా మనం చేయగలుగుతాము? ఇది జనరల్గా జరిగే ట్రేడ్, మామూలుగా జరిగే ట్రేడ్ ఎట్లా అంటే ట్రేడర్స్ చేసేటివి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటారు డెన్మార్క్ నుంచి, అక్కడి నుంచో. ఆ డెన్మార్క్ నుంచి ఇంపోర్ట్ చేసిన ఈ బటర్ ఆయిల్ ఏంటంటే అది ఏ జంతువు నుంచి అయినా కావచ్చు. ఇప్పుడు పాలు ప్రతి జంతువుకి వస్తాయి, మేక పాలు వస్తాయి, గొర్రె పాలు వస్తాయి, ఒంటె పాలు వస్తాయి, మన జంతువులన్నిటికీ చాలా పాలు వస్తాయి. ఆడ జంతువులు ఉన్న వాటికి అన్నిటికీ పాలు వస్తాయి. ఈ పాలను తీసుకున్న తర్వాత వాటిని ఆటోమేటిక్ కరిగిస్తే బటర్ అవుతుంది, వెన్న అవుతుంది. ఆ వెన్నలోంచి వచ్చేది నెయ్యి. ఆ పర్టికులర్ టెంపరేచర్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బటర్ ఆయిల్ ఏదైతే వెన్న ఉందో దాన్ని ఆయిల్ రూపంలో తీసుకొచ్చి ఆయిల్ రూపంలో కలర్ మిక్స్ చేసి పచ్చ కలర్ వచ్చేదానికి దీంట్లో యాడ్ చేస్తారు. ఈ యాడ్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే అది సేమ్ కంపోనెంటే కాబట్టి ఒకే ఇది ఉన్నప్పుడు ఏమంటున్నా డెన్సిటీకి కనిపించదు, దీంట్లో కలిసిపోతుంది. మనం ఆవు నెయ్యి అంటున్నాము, మనం ఆవు నెయ్యి కాకుండా ఇంకో జంతువు నెయ్యి కూడా వాడు బటర్ తీసుకొచ్చి దీంట్లో కలిపినప్పుడు నెయ్యి అది నెయ్యిగానే ఉంటుంది, కానీ దీంట్లో కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం తయారు చేసే లడ్డూలో మనం ఎట్లా బయటకు వస్తుందంటే నెయ్యి స్మెల్లో మనం చేసేటప్పుడు కుకింగ్లో స్మెల్ రావాలి, తేడా రావాలి, అప్పుడన్నా అబ్జర్వ్ చేసినవచ్చు. లేదు లడ్డు మనం చేతితో తయారు చేస్తాం కాబట్టి మాన్యువల్గా ఎప్పుడైతే పొడి అవుతుందో అప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఈ పొడి ఎందుకు అవుతుంది? ఎందుకంటే ప్రతి నెయ్యి అద్దె ముందు నీటిలో అద్దరు చెయ్యి నెయ్యిలో అద్ది ప్రతి లడ్డు నెయ్యిలో అద్ది నెయ్యి దాంతో మౌల్డ్ చేస్తారు. దానికి 15 రోజులు ఉంటుంది. మనం పాత ఎప్పుడో ఉన్నప్పుడు 10 రోజుల నుంచి 15 రోజుల వరకు ఆ సుగంధం కానీ ఆ లడ్డు ఇవన్నీ కూడా కాంపాక్ట్ 15 రోజులు ఉంటుంది, తగ్గదు. అలాంటిది ఈ 2 రోజులకి 3 రోజులు విరిగిపోవటము, లేదు లడ్డు ట్రేలోంచి బయటికి లడ్డు కౌంటర్లు బయటికి తీసుకుపోతున్నాయి, పొడి అయిపోవటము, రుచి తగ్గటం, ఇవన్నీ కారణాలు. ఎందుకంటే ఇక్కడ ఏదో క్వాలిటీ తక్కువ ఉంది అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చినప్పుడు వీటి అలర్ట్ చేసుకోండి. మనం కేవలం మనం తక్కువ కోచింగ్ తీసుకున్నామని చెప్పి ఏదో సాకు చూపిస్తే అది కుదరదు. అన్నీ తక్కువ కాదు. ఒకప్పుడు కుంకుమ పువ్వు ఖచ్చితంగా వాడేవాళ్ళం లడ్డులో. కుంకుమ పువ్వు అప్పుడు 25,000 30,000 కేజీ ఉండేది, ఇప్పుడు 4 లక్షల రూపాయలు 5 కేజీ. ఆ 4 లక్షల రూపాయలు ఏందని చేసి ఏం చేస్తున్నారు? కుంకుమ పువ్వు తీసుకోకుండా కుంకుమ ఫ్లేవర్ కలుపుతున్నాం, అందులో. ఆ తయారు చేసిన తర్వాత ఏమవుతున్నాడు? ఒక కెమికల్ అయిపోతున్నది. మనం దిట్టంగా చేంజ్ చేయడానికి ఎవరికి అది అథారిటీ లేదు నాగేష్ గారు. స్వామికి సంబంధించిన కైంకర్యాలు కానీ అసలు. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు గుళ్ళు కట్టి శ్రీవాణి స్కీమ్ కింద డొనేషన్స్ వస్తున్నాయి. ప్రతిదీ మనం డొనేషన్స్ అడుగుతాం. ఒక ఆపరేషన్ చేయాలన్నా ప్రధాన స్కీమ్ కింద డబ్బులు ఇవ్వండి, చెట్టుని పెంచాలన్నా వృక్ష సంపద డబ్బులు ఇవ్వండి, కాటేజ్ కట్టాలన్నా డోనార్ కాటేజ్ కట్టండి. ప్రతిదీ మనం డొనేషన్స్ మనం అడుక్కునే పరిస్థితి వస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినాం, ప్రసాదాల దగ్గరికి వచ్చితే మనం కక్కుర్తిపడి 300 రూపాయలకి ఇస్తున్నాడు, కుంకుమ పువ్వు లేకుండా ఇస్తాను అని చెప్పి ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలండి? ఇక్కడ కదా మనకున్న స్వామి పైన ఉన్న మనకు భక్తి కానీ భయం కానీ. భక్తి ఒకటైతే భయం, తప్పు చేస్తున్న భయం నాలో ఉన్నప్పుడు నేను తప్పు చేయను. ఆ భయం నన్ను ఇది అవుతుంది. నేను చేసినా ఏమవుతుందిలే, ఇవన్నీ ఏమి లెక్కలేనప్పుడు, నీకే లేనప్పుడు ఇంకా కామన్ మ్యాన్కి ఎట్లా ఉంటుంది? ఇలాంటివి చేసి ఉండకూడదు. అప్పుడు తప్పు వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఈ రేటుకి నెయ్యి వచ్చినప్పుడు నెయ్యి కాదు,
అని అని ఉంటే ఈరోజు ఈ చర్చ వచ్చేది కాదు. దాన్ని ఎత్తిపోసుకోవడం ఎంత టైం పట్టింది? అనుమానంగానే చూస్తున్నారు కదా, ఇన్ని కొంతమంది లడ్డు తినాలంటే భయంగా ఉంది అని చెప్పి మాట కూడా వచ్చాయి కదా. ఇన్ని దశాబ్దాల పట్ల ఏంది ఇప్పుడు వచ్చాయి కదా. అందుకే నేను ఏమంటానంటే పాలక మండలి కానీ అధికారులు కానీ ముందున్న సంప్రదాయాలకు ఆ సంప్రదాయాలు ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ సంప్రదాయాలు బాగుంటే వాటిని ఇంకా రిఫైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఎట్లయితే శబరిమల వాళ్ళు తీసుకొచ్చి దర్శనం ఇంకా ఫాస్ట్గా బాగా చేయించాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చినట్లు మనకు రావాలి. కానీ ఈ దర్శనాన్ని ఇంకా అయితే దూరం చేద్దాము అనేది ఆలోచన రాకూడదు. అది మంచి సంప్రదాయం కాదు. గుడి సాంప్రదాయాలు ఉన్నాయి, వాటిని అట్లా అనుగుణంగా మనం చేసుకుంటూ పోతూ ఉంటేనే గుడి విలువ ఉండిపోతుంది. మనకేదో బుద్ధి వచ్చింది కాబట్టి మనం ఏదో వేరే గుళ్ళు కట్టేస్తాం, వేరే గోపురాలు కట్టేస్తాం, మఠాధిపతులు కలిపేస్తాం. వాళ్ళు చెప్పారు, ఎవరండి మఠాధిపతులు పీఠాధిపతులు? వీళ్ళకి ఏ అర్హత బట్టి వీళ్ళు మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారు? మీకు తెలుసలేదు, వీళ్ళకు అసోసియేషన్ ఉంది సార్. ఒక అసోసియేషన్ ఉంది వీళ్ళకి, తెలియదు. వీళ్ళ అసోసియేషన్ ఉంది. ఆ ఊరి పేరు నేను చెప్పను. అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుని ఒక ఆయన ఎలక్షన్స్ మనం క్యాన్వాస్ చేయకూడదు, ఒక ఆయనకి చేయాలి, ఎందుకంటే ఈయన హిందూ కాబట్టి ఈయనకి మనం సపోర్ట్ చేయాలని మాట్లాడుకుని తీర్మానం చేసిన ఈ మహానుభావులే. వీళ్ళే డిబేట్లో మాట్లాడుతున్నారు ఒకరికొకరు వడక, వీళ్ళే డిబేట్లు చెప్పినట్టు. కాబట్టి ఇవన్నీ మీకెందుకు? మీరు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఉన్నప్పుడు చిన్నజీర స్వామి సాక్షాత్ అలిపిరిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. కొండపైన వ్యభిచారం దొరుకుతుంది, మందు దొరుకుతుంది, మద్యం దొరుకుతుంది, ప్రతిదీ మాంసం దొరుకుతుందని చెప్పి మాట్లాడి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఒక ముస్లిం ఒక మసీదుని గురించి ఒకడంటే వ్యతిరేకంగా మాట్లాడి ఒక్క ముస్లిం చూపించండి, ఒక చర్చిని వ్యతిరేకంగా మాట్లాడిన ఒక క్రిస్టియన్ని చూపించండి. ప్రపంచంలో ఒకరు ఎక్కడైనా మన కర్మ ఏందండి? ఈ మఠాధిపతులు పీఠాధిపతులు రోడ్డు ఎక్కి మన గురించి మనం మాట్లాడుతూ అంటే వాళ్ళు చెప్పిన శాస్త్రాలు మనం పాటించాలి, ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టు సర్టిఫికేట్ ఇచ్చేసినాం అని చెప్పి వాళ్ళు ఏదో మనకు గొప్ప వాళ్ళు చెప్తే ఇవన్నీ అయిపోతున్నాయంటే నడకొచ్చే దారిలో దీనికి హార్ట్ అటాక్లో చనిపోతున్నారు, చాలామంది చనిపోతున్నారని నేను కూడా అప్పుడు చెప్పాను. కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ ఒక సిస్టమ్ కనుక్కోవాలి, ఆల్టర్నేటివ్ మార్గం కనుక్కోవాలి. అప్పుడున్న మన యావరేజ్ హెల్త్ స్టాండర్డ్స్ ఇప్పటికి తగ్గిపోయినప్పుడు కొంచెం అక్కడ ఎలివేటర్ పెట్టాలి, కొంచెం ఏదైనా పెట్టి కొంచెం చేస్తే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పి నేను ఆ రోజు దీని గురించి చాలా డిస్కషన్ కూడా చేశాను. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చెప్పాను నేను అప్పుడు, సరే కొన్ని చోట్ల పెట్టడం తప్పే ఉందని, అలాంటిదాన్ని దేవతలు వివరంగా వస్తుంటారంటే పైన పెట్టడానికి లేదని చెప్పి ఆయన పెట్టి దాన్ని అడ్డు పెట్టించి వీళ్ళంతా పెట్టి ఆ సిస్టమ్ కూడా తీసుకున్నారు. ఈ వరకు పళనిలో పెట్టారు, పళనిలో అక్కడ రోపే జరిగిపోతుంది, బ్రహ్మాండంగా పోతుంది. మరి దేవతలు అక్కడ విహరించరా నగేష్ గారు? వైష్ణవదేవి టెంపుల్లో హెలికాప్టర్ పైకి తీసుకెళ్ళిపోతారు, భక్తులు తీసుకొస్తారు, గవర్నమెంటే పెడుతుంది. మరి అక్కడ ఉండదా? ప్రతిరోజు పేపర్లో పంటాను హెలికాప్టర్ ఏరోప్లేన్స్ అని గుడి పైనుంచి పోతున్నాయని చెప్పి, మరి మనకు అక్కడ ట్రాఫిక్ అడ్డం రాదా? ఇవన్నీ మనం ఏదో క్షణికమైన మనం ఎగో సాటిస్ఫై చేయడం కోసం ఎన్ని మాట్లాడటం కరెక్ట్ కాదు. స్వామి సాంప్రదాయాలు, స్వామికి ఉన్నటి వాటిపైన ధ్యాస పెట్టాలి, దృష్టి పెట్టాలి. అన్నిటికంటే మీకు భయం ఉండాలి. దేవుడి దగ్గర నేను తప్పు చేస్తున్నాను, పొరపాటు చేస్తున్నాను 1-3 సార్లు ఆలోచన, ఆ భయం నీలో లేనంత వరకు నువ్వు భక్తుడివే కాదు. నువ్వు పూర్తిగా అక్కడ పనిచేయడానికి పూర్తిగా ఏమాత్రం అర్హత ప్రభుత్వం ఎవరైనా కానీ అది అనర్హుడివి. సో థ్యాంక్ యూ సార్. తిరుమలకు సంబంధించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, లడ్డు కల్తీ వ్యవహారం, ఆ తర్వాత టీటీడీలో చేపడతామని ఏదైతే ప్రకటించిందో గవర్నమెంట్, ఆ ప్రక్షాళనకు సంబంధించి మీరు చాలా మంచి విషయాలు, మంచి అనాలిసిస్ మా ప్రేక్షకులకు చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.